చూడండి 59వ అధ్యాయములో 4వ వాక్యంలో ఏం రాయబడి ఉంది అమ్మా? నా యందు ఏ అక్రమము లేకున్నను వారు పరుగులు ఎత్తి సిద్ధపడుతున్నారు. పరుగు ఈ రోజున ఈ పరుగు గురించి చూసుకోవాల్సి వస్తే ఇక్కడ దావీదు మాట్లాడుతాడు, బాగానుంది. ఈ పరుగు గురించి అనేకమైన విషయాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వాక్యము తాయితీగా చెప్పట్లేదు. ఎవరో అపోస్తలుడైన పౌలు తాయితీగా చెప్పట్లేదు. తన జీవితంలో ఆ ధర్మశాస్త్రములో చిక్కబడిపోయిన తర్వాత ఈ జనము ఈ యొక్క పరిచర్లు, శాస్త్రులు, అంతేకాక పెద్ద పెద్ద గొప్పవారు గమానేలు, వీళ్ళందరి దగ్గర కూడా అంటే వేద పాండిత్యము కలిగినటువంటి వారు, ఈ ధర్మశాస్త్రం అందు మంచి పట్టు కలిగినటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఏంటి అంటే ధర్మశాస్త్రం ప్రతిదీ కూడా నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన తెలుసుకోలేదు. అయితే అపోస్తలుడైన పౌలు తెలుసుకునే సమయం వచ్చేటప్పటికి కొంత వయసు అయిపోయింది. కొంత వయసు అంటే ముసలుడు కాస్తమా, కొంత సమయము ఆయన యవన కాలంలోనే కొంత సమయం దాటింది. తిరిగి అంటే కొంచెం పెద్దోడే, ఒకవేళ 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ ఈళ్ళ ఉన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క సంఘాలను కానీ, యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి జనాన్ని కానీ చెదరగొట్టే కార్యక్రమంలో అసలు యేసు అన్నటువంటి పేరే లేకుండా చేద్దామని బయలుదేరినటువంటి ఆ అపోస్తలుడైన పౌలు యెహోవా సాక్షిగా ధర్మశాస్త్రం కింద ఉంటూ యెహోవా సాక్షిగా బ్రతికినటువంటి వ్యక్తి, నా దేవునికి ఏదో విరుద్ధమైనటువంటి బోధ వచ్చింది కాబట్టి ఈ బోధకు లోబడేటువంటి వారు ఎవరైనా సరే, ఈ బోధకు లోబడేటువంటి వారు ఎవరైనా సరే నేను విడిచిపెట్టకూడదు. ప్రతి ఒక్కరిని కూడా ఈ బోధకు లోబడేటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా నేనేం చేయాలంటే ఈ బోధ లేకుండా చెయ్యాలన్న ఆలోచనతో అతను ఏం చేశాడంటే ఆ యొక్క పత్రికలు అంటే ఇంకా ఎక్కువ అధికారం పొంది ఈ గమనాల దగ్గర ఉన్నటువంటి అధికారం, పరిసర శాస్త్ర అధికారమే కాక ఇంకా ఎక్కువ అధికారం పొంది మొత్తం ప్రపంచమంతా అంటే వాళ్ళు యెరూషలేములో ఉన్నటువంటి అక్కడే కాదు, ఆ ఇతర పట్టణంలో ఉన్నటువంటి ఆ పట్టణాల్లో కూడా యేసు అన్నటువంటి మాట వినపడకూడదని బయలుదేరినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. విన్నారా జాగ్రత్తగానే? ఏమ్మా జాగ్రత్తగా వినండి. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్న, ఆ ప్రశ్నకు సమాధానం మీరు చెప్పవలసి ఉంటుంది. జాగ్రత్త. ఈరోజు వచ్చి ఊరికి వెళ్ళిపోతాను మనకి వీలు పడదు కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చేశాడంటే కొంత సమయం గడిచిపోయింది కనుక ఆ సమయాన్ని కవర్ చేయడానికి పరుగు మొదలుపెట్టాడు. అంటే నేర్చుకోవడానికి ఏం చేశాడంటే క్షణం తీరిక లేకుండా త్వరగా ఎక్కడ ముగించుకుని ఇంకో చోటకి ఇంకో దిక్కు చోట అలా ముగించుకుని అలాగా అనేకమైన ప్రాంతాలు తను చనిపోయేటప్పటికి అన్ని ప్రాంతాలు కూడా తిరగవలసినటువంటి పరిస్థితి. సరే రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, పూర్వం 2 గంటలు పోయిన తర్వాత వెళ్దాంలే అని అనుకోవాలా. ఇక ఆయనకు ఉన్నటువంటి ఆలోచన అంతా ఏంటంటే ఇప్పుడు నేను ఆ యొక్క గమనల పాదం దగ్గర నేర్చుకుంటానికి ఈ ధర్మశాస్త్రంతో నేర్చుకున్నాను కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలిసింది, ఈ తెలిసినటువంటి మహాదేవుడి గురించి నేను ఏం చెప్పాలి, ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడి గురించి నేను ఏం చెప్పాలి, ఏం ప్రకటించి నిజమైనటువంటి దేవుడి గురించి ఏం ప్రకటన చేయాలని పరుగు పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడంటే నా పరుగు మొదలు పెట్టాను, నా పరుగు తుదముట్టించాను, ఇప్పుడు నాకు ఏముంది, వాడబాడిన కిరీటము ఉన్నది. వాడబాడిన కిరీటం ఉంది కనుక ఇప్పుడు ఎక్కడున్నాడంటే పౌలు గారు అసలు అనుమానం లేకుండా పరదేశీలో కూర్చుని ఉన్నాడు. అంటే నెమ్మది కలిగినటువంటి స్థలంలోకి ఆయన చేరిపోవడం జరిగింది. కాబట్టి ప్రియమంది పట్ల ఈ పరుగు గురించి ఇంకా చాలా ఉంది, అవన్నీ నేను చెప్పను. కానీ ఈరోజు ఈ యొక్క దావీదు మీదకి ఏం చేస్తున్నారట, పరుగులు పెడుతున్నారట.
నా యందు ఏ అక్రమమును లేకునను వారు పరుగులెత్తి సిద్ధపడుతున్నారు. ఏమైనా సరే నన్ను ఏదో చెయ్యాలని, లేదా నన్ను చంపాలని, లేకపోతే నన్ను ఏ విధముగానైనా సరే లోకంలో లేకుండా చెయ్యాలని ప్రభువా సహాయం చెయ్యి. ఇప్పుడు ఉన్నటువంటి జనము ఎలా ఉన్నారంటే ప్రియమంది దేవుని బిడ్డలారా, పరుగులు పెడుతున్నారు. పరుగులు పెడుతున్నారు. ఎక్కడ పరుగులు పెడుతున్నారంటే దేవుని వద్దకు పరిగెట్టట్లేదు సుమా, దేవుని దగ్గరికి పరిగెట్టట్లేదు. ఆయన దేవుని దగ్గరికి పరిగెట్టాడు. అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువుని వారు ప్రకటించడానికి, ఆయన నామానంతటిని కూడా పూర్తి చేయడానికి, ప్రారంభించడానికి అనేక గ్రామాల్లో ఆయన గురించి చెప్పడంలో పరిగెత్తాడు. కానీ అయితే ఆయన వయసు అయిపోయింది. ఇక నాకు కొదువైన నేను విడిచిపెట్టి వెళ్తున్నాను. యేసు ప్రభు వారు కొంత విడిచిపెట్టాడు, నేను కూడా కొంత విడిచిపెట్టి వెళ్తున్నాను. ఉన్నది మీరు పూర్తి చేయండి అని ఆ బాధ్యత మనకి అప్పగించి ఆయన మరణించడము జరిగింది. కాబట్టి ప్రియమంది దేవుని బిడ్డలారా, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎలాగైతే దేవుని యొద్దకు పరిగెట్టాడు, అలాగా ఇప్పుడు ఎవరు దేవుని యొద్దకు పరుగులు పెట్టట్లేదు. మరి ఎక్కడికి పరిగెడుతున్నారు వీళ్ళంతా? జనమంతా ఎక్కడికి పరిగెడుతున్నారు? ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తాను. జనమంతా ఎక్కడికి పరిగెడుతున్నారంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ మాట ఇంకొక మాట చూపించి జనం ఎక్కడ పరిగెడుతున్నారు, ఎక్కడ పరిగెట్టి తెప్పలు తెచ్చుకుంటున్నారో మీకు ఈరోజు కొన్ని విషయాలు నేను తెలియపరుస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చూద్దాం. దేవుడి దగ్గర పరిగెట్టట్లా, దావీదును చంపడానికి వాళ్ళు పరిగెడుతున్నారు. దేవుని నామాన్ని బలపరచడానికి ఈయన పరిగెడుతున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికి పరిగెడుతున్నారంటే, ఎక్కడికెక్కడ పరుగులు తీస్తున్నారో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథంలో 1:16 ఏం రాయబడి ఉంది? చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఈ మాటలు నేర్చుకుంటేనే మీకు ఒక లైన్ అనేటువంటిది ఏర్పాటు అవుతుంది. దీన్ని బట్టి అనేకులకు చెప్పడానికి ఏదన్నా గొడవ వచ్చిందంటే ఒరేయ్ మనోడు రండి, ఒరే రండి, మన కులస్తుడు లేకపోతే మన మతస్థుడు రండి అంటే రండి అని చెప్పేసి ఒకరికొకరు తెలుసుకుని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు పోగుపడిపోయి పరుగులు తీస్తూ ఉంటారు. అక్కడ జరిగిన విషయం ఎవరికి న్యాయం అన్యాయం ఎవరికి అనవసరం. అది దావీదుని ఎలా చంపడానికి ఎలాగైతే పరుగులు తీస్తున్నారో, అలాగే ఈ రోజున ఏదైనా గొడవ వచ్చిందంటే వాడు మనోడు, మన కులస్తుడు, మన మతస్థుడు, ఇదే వారికి తెలుసున్నటువంటి మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కోణములో ఉన్నటువంటి వారికి చెప్పవలసిన మాటలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నారు? దావీదుని ఎలాగైతే చంపాలని ఆలోచన చేసి పరుగులు పడటానికి సిద్ధంగా ఉన్నారో, అలాగే ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు, చిన్న గొడవ వచ్చినప్పుడు వారు మతస్థులు కానీ వాళ్ళ కులస్తులు కానీ అలాగే పరుగులు పెడుతున్నారు తప్ప న్యాయం అన్యాయం అనేది లేదు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఎలా పరుగులు పెడుతున్నారు, ఎలా వెళ్తున్నారు అది కూడా చూద్దాం. చూడండి 1:16 ఏముందంటే, కీడు చేయుటకే వారు పాదములు పరిగెత్తును, నరహత్య చేయుటకే వారు త్వరపడుచుందురు. కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తుచున్నవి. అయ్యో వాడు ఏమన్నాడు, ఏం చేశాడు, అసలు మంచి చేశాడు చెడ్డ చేశాడు అదేం అవసరం లేదు. మేము ఈరోజు ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు, కీడు చేయాలనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అందరూ పోగుపడతారండి. అందరూ పోగుపడి వాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నారంటే కీడు చేయడానికి పరిగెడుతున్నారట. కీడు చేసేటువంటి వాడు న్యాయ అన్యాయాలు ఆలోచించడు, న్యాయం గురించి అడిగి తెలియదు. ఇది మంచా చెడ్డ, ఇది దేవుడు అభిషేకించినటువంటి వ్యక్త, ఇతను అపవాది సంబంధ, అవన్నీ చూసుకోడు. అంతేకాదు ఇలా దేవుని పెట్టలా, లేకపోతే దేవుడు నమ్ముకోనటువంటి వాళ్ళ ఏంటి ఇలా పరిస్థితి? ఇతను మంచోడా చెడ్డోడా, దుర్భాషలు ఆడేవాడనా నెమ్మదస్తుడా, అవన్నీ చూసుకోరు. ఇడు మన మతస్థుడు, ఇడు మన కులస్తుడు, వేసేయండి రండి అని త్వరపడుతూ వెళ్తూ ఉంటారు. అది ఇక్కడ రాయబడిది ఏముంది? కీడు చేయటానికి వారి పాదములు పరిగెత్తులు, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరో చంపరు,
ఎవరో అక్కడ ఏదన్నా జరుగుతున్నప్పుడు, ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు చెడగొట్టేవారు ఎవరంటే ఈ మంచి చేస్తున్నామని చెప్పేటువంటి వాళ్ళే ఈ చెడ్డ క్రియలు, ఆ చెడ్డ తలంపులు తలంచి ఆ మంచి కార్యాలు చెడగొట్టేవాళ్ళు మేమో మంచి పనులు చేస్తున్నాం అన్నటువంటి వాళ్ళే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభు చిత్తమైతే మీకు అనేకమైన విషయాలు చెప్తున్న లోకంలో ఇదే జరుగుతుంది, చెప్పినవే జరుగుతున్నాయి, మీకు తెలియదు. మీకు లోకంలోకి మీరు వెళ్ళరు. లోకంలోకి నేను వెళ్ళినప్పుడు నాలుగు పక్కల పరిశీలించినప్పుడు క్రైస్తవి ఎలాగుంది, క్రైస్తవులు మనబడుతున్నటువంటి వాళ్ళు ఎలాగున్నారు, ఇప్పుడు కీడు చేయడానికి త్వరపడుతున్నారు. ఇటు మన మనిషి, ఇటు మన కులస్తుడు, ఇటు మన మతస్థుడు, అంటే ఇది మన సంఘం, వాడు వేరే సంఘం. లేక వీడు మన కులస్తుడు, వీళ్ళు వేరే కులస్తులు అని చెప్పేసి వారు త్వరపడుతున్నారు. అంతేకాదు ఆ నరాచి చేయటకై వారు తొడపరుచుందురు అని చెప్పేసి. ఇంకా 6:18 ఒక మాట చూద్దాం. 6:18 చూద్దాం. 6:18 చూసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి జనాలు ఎక్కడ పరిగెడతారో చూద్దాం. 6:18 దుర్యాలోచనలు యోచించుచు హృదయమును 6:18 అండి. హృదయమును దురాలోచనలు యోచించుచు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, కీడు చేయుటకు త్వరపడి నడండి. అసలు అక్కడ న్యాయం ఏం జరిగింది, అన్యాయం ఏం జరిగింది, మంచి అంత ఉంది, చెడు అంత ఉంది, ఇవేమీ చూడలేదు ప్రియులారా. అయితే క్రైస్తవులైన మనము అసలు ఈ పరిస్థితుల్లో, ఈ స్థితిగతుల్లో మనం ఉండకూడదు. మీరు గమనించుకోండి, ఈ పరిస్థితుల్లో, ఈ స్థితిగతుల్లో మనము ఉండకూడదని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు ఇప్పుడు కొన్ని విషయాలు మీ మధ్యన ఉంచుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు కూడా ప్రజలు ఎలాగున్నారో ఒక్క మాట మీకు తెలియపరుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 9వ వాక్యాన్ని మన పరిశీలన చేద్దాము. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. 8:9లో ఏముందంటే, సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతను లక్ష్య పెట్టిరి. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయేవారు, ఎక్కడ కౌరు పెడితే అక్కడికి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఈ ప్రజలందరూ వెళ్ళిపోయి అతని గురించి సాక్ష్యం ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇతను ఎక్కడుంటే అక్కడ పరుగులు తీశారు ఈ జనం. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అంటారు వీళ్ళు ఏమంటున్నారంటే, ఈయన దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతను లక్ష్య పెట్టిరి. అసలు ఈ సీమోను అన్నటువంటి వ్యక్తికి రక్షణ లేదు, దేవుడి గురించి తెలదు, దేవుడెవరో తెలదు. ఏదో కొన్ని గాడిలు చేయటం వల్ల అతనికి ఏం పేరు పెట్టారంటే, ఇతడు దేవుని మహాశక్తి, ఇతడు యందు దేవుడు ఉన్నాడు, దేవుడు ఇతనితో మాట్లాడుతున్నాడు, దేవుడు ఇతను ఏది చెబితే అదే ఇక్కడ జరుగుతుంది. దేవుడు చెప్పినట్లు ఇతను దేవుని మహాశక్తి కనుక ఇతడు ఏం చెప్పినా నీకు గర్భం వస్తుందన్నా, లేకపోతే నీకు అనారోగ్యం పోతుందన్నా, లేకపోతే నీ ఇంటికి ఇది నీ కొడుకు ఉద్యోగం వస్తుందన్నా, నీ వ్యవసాయం పండుతుందన్నా. ప్రియమందుని బిడ్డలారా, అనేకమైనటువంటి గాడిలు చేసేటువంటి మనిషికి ఈ ప్రజలు పట్టం కట్టి అతని గురించి సాక్ష్యం ఇచ్చింది ఏంటి అంటే, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని మీద నమ్మకం ఉంచారు. దేవుడు లేడు, దేవుడు ఏమైపోవడం తెలియదు.
ఇప్పుడు ఎవరి మీద లక్ష్యం ఉంచారు వీళ్ళు? ఇతను స్వస్థపరచగలడు, ఇతను బాగుపరచగలడు, ఇతను అద్భుతములు చేయగలడు, ఇతను దురాత్మలు వెళ్ళగొట్టగలడు. వెంటన్నమాట, దురాత్మలను వెళ్ళగొట్టగలడు. ఇతను దేవుని మహాశక్తి. ప్రియమంది పడ్డారా, ఇలా లక్ష్య పెడితే అతను బహుకాలము గాడిలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరుచున్నందున వారు అతను లక్ష్య పెట్టిరి. అయితే పిలుపు దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామను గురించి సువార్త ప్రకటించడం వారు అతను నమ్మి పురుషులు స్త్రీలు బాప్తీసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది పిలుపును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతము జరుగుట చూసి విభ్రాంతి నొందెను. ప్రియమనుడు దేని పెట్టారా, ఇతని బాప్తీసం లేదు, రక్షణ లేదు, రక్షణ అనుభవం లేదు. లేనటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇతను చేసేటువంటి అనేకమైనటువంటి దినాలు, ఒక్కరోజు కాదు 2 రోజులకు అతడు బహుకాలము గాడులు చేస్తూ ప్రజలను విభ్రాంతి పరుస్తూ వస్తున్నాడు. ఈరోజు గాడీల కోసం ఎంతమంది పరుగులు తీస్తున్నారు, ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. ఇదిగో ఇక్కడికి వెళ్తే ఇది జరుగుద్ది, అక్కడికి వెళ్తే అది జరుగుద్ది, ఇక్కడికి వెళ్తే ఇలా చేస్తాడా పాస్టర్, ఇక్కడికి వెళ్తే ఇలా చేస్తాడా పాస్టర్ అని చెప్పేసి ఒకరినొకరు మరి పురుకొలుపుకొని వెళ్ళటము జరుగుతుంది. కాబట్టి ప్రియమంది దేవుని బిడ్డలారా, ఇక్కడ అతనికి పవర్ ఉందా? ఈ గాడి చేసేవాడు పవర్ ఉందా? దేవుడికి పవర్ ఉందా? ఇలా రావాల్సిన దేవుడి దగ్గరికి కదా. ఇలా రావాల్సిన దేవుడి దగ్గరికి అయితే ఈ గాడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? గాడి అనగా గొప్ప విచ్ఛేది, మీకు తెలియదు. పెద్ద టెక్నిక్లు. వాక్యము నేర్చుకున్నవాడు ఎవడన్నా వెళ్ళారనుకోండి, ఈ టెక్నిక్లకి వాడికి ఏమీ అర్థమవదు. ఈ టెక్నిక్లు ఎలాగంటే అసలు గాడి అంటే ఏంటో తెలుసా మీకు? ఒక్క మొక్క అప్పుడు అడుగుతానన్నా కదా, ఒక్క ముక్క చెప్పండి. గాడి అంటే ఒక ముక్క చెప్పండి. గాడి అని దేన్ని అంటారు? చెప్పలేము, కష్టం. మేమేమి నేర్చుకోము, మేమేమి చెప్పు. ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళిపోమంటే మీరు అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోతాం, మళ్ళీ మీ జోలికి మేము రామన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. అసలు గాడి అంటే అర్థం ఏంటి? అర్థాలు తెలుసుకోవాలి కదమ్మా. మనమా అర్థాలు తెలుసుకోవాలి, వాటి ప్రకారంగా జీవితాలు కట్టుకోవాలి. దేవుడు ఊరికే చేస్తాడా మనకి? రేపు దేవుని రాజ్యంలో ఊరికే చేర్చుకుంటాడా? దైవజనుడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, మహత్కారాలు జరుగుతాయి. ఎలా జరుగుతాయి? దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు దైవజనుడు ఎవరు ప్రార్థన చేయాలి? దేవుడికి చెప్పాలి, దేవుడు కార్యం చేయాలి. ఈ దైవజనుడు ఈ ప్రజలు కలిసి దేవుణ్ణి బలపరచాలి, దేవుని మహింపరచాలి, దేవుని కనపరచాలి. ఎవరిని మహింపరుస్తున్నారు వీళ్ళు? ఎవరిని కనపరుస్తున్నారు? దేవుని మహాశక్తి అంటున్నారు వీళ్ళు. ఇతడే గొప్పవాడు, ఇతడి చేతిలో స్వస్థత వరములు ఉన్నాయి, ఇతడి చేతిలో అద్భుతం చేయి వరములు ఉన్నాయి. అసలు గాడివాడు అంటే అర్థం తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు జనాలు ఉన్నారు. అందుకనే పరుగులు పెడుతున్నారు, పరుగులు తీస్తున్నారు. ఎక్కడైనా పలానా ఆయన వచ్చేస్తున్నాడు, పలానా ఊరైన వచ్చేస్తున్నాడు, పలానా ఆయన వచ్చేస్తున్నాడు. అయ్యి బాబా, ఆయన చేతులు అన్నీ ఉన్నాయి. మరి దేవుడి చేతులు ఏమున్నట్టు? అన్ని చేతులు, అన్ని అతని చేతులు ఉంటే దేవుడి చేతులు ఏమున్నాయి? అసలు దేవుడిని ఆశ్రయిస్తున్నామా? దేవుడిని నమ్ముకుంటున్నామా? అసలు యేసుప్రభు అంటే ఎవరో తెలుసా మనకి? ఆయన అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఏమవుతాడు, ఆయనకి మనకున్న సంబంధం ఏంటి, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడో అది తెలుసుకోవడం మానేసి ఇదిగో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, మీకు ఇలా చేస్తాము, అలా చేస్తాము, ఇప్పుడే మీకు ఇలా జరుగుతాయని చెప్పేసి మాయల్లో పడిపోయి ప్రజలు ఈ గాడిలకి అలవాటు పడిపోయి. అసలు గాడి అంటే ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం ప్రియమంది అని పెట్టారా. గాడి అంటే ఏంటో ఒక్కసారి మనము తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. చాలా మంది కూడా గాడిలకు అలవాటు పడిపోయారు ఇప్పుడు. ఎందుకంటే కనపడినటువంటి దేవుడు, ఏమి చేయలేనటువంటి దేవుడు,
ఏముంది, ఇదిగో దేవుడి పేట సంపాదించుకున్నాం, దేవుడి పేట పూట వచ్చేస్తుంది, అనాథాశ్రమాలు పెట్టేస్తాం, అనేకులకి మనం ఏం చేస్తున్నాం, బహుమానాలు ఇచ్చేస్తున్నాం, అనేకులకి అన్నం పెట్టేస్తున్నాం, అందరికి అనేకులకి పోషించేస్తున్నాం. అనాథాశ్రమం పెట్టినా అనాథాశ్రమం మీద కూడా ఇదిగో అనాథాశ్రమం పెట్టుకున్నాం అని చెప్పి దాని మీద కూడా వ్యాపారం చేస్తాడు ఈ గాడివాడు. ఏం చేస్తాడంటే తన యొక్క డబ్బు సంపాదించుకోవడం విషయంలో, ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకోవడం విషయంలో, గౌరవం సంపాదించుకోవడం విషయంలో వీడికి ఎందుకంటే ఇంత సెక్యూరిటీ? ఈ గాడివాడికి ఎందుకు ఇంత సెక్యూరిటీ? ఎందుకు ఎదరో 1,00,000 మంది, ఎదరొక 20 మంది, వెనకొకరు 20 మంది, వీడికి ఎందుకు సెక్యూరిటీ? బ్రతుకుటైతే క్రీస్తు, సావైతే మేలు అన్నటువంటి వాడికి ఎందుకు సెక్యూరిటీ? ఎవరు సంపాదన తల్లి అంటే వీడికి డబ్బు వచ్చింది కనుక భయం పట్టుకుంది. ఎందుకంటే అపవాదిగా ఎవడ తరగకుండా పోతాడు. అలాగే వీళ్ళకి అనుసరులు ఉంటారు, వాళ్ళు మంచిదో చెడుదో చూసుకోరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఈ గాడీలు నేర్చుకుంటారు. ఇది పెద్ద విద్య తెలుసా మీకు? గాడి అనగా పెద్ద విద్య. ఈరోజు మేము స్వస్థతలు చేస్తాము, మేము పిల్లలు ఇస్తాము, ఆ యొక్క అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా అనారోగ్యం తొలగించేస్తాము, పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసేస్తాము, ఉద్యోగాలు రానటువంటి ఉద్యోగాలు ఇచ్చేస్తాము. నేను ఒక మాట చెప్పానంటే ఆ మాటకి మీకు ఇది వెంటనే జరిగిపోద్దనేటువంటి మాయా మోసం చేసేటువంటి గాడిలు చేసేటువంటి వాళ్ళది పెద్ద విద్య, ఇది మీకు తెలీదు. ప్రతిది విద్య. దానియేలు గ్రంథము మొట్టమొదటిగా చెప్తున్నాను, మహోన్నతుని విద్య, గారడి విద్య, ఈ రెండు కూడా మీకు తెలియపరుస్తున్నాను నేను. ఒకటేమో మహోన్నతుని విద్య, రెండోది గారడి విద్య. నీకు మహోన్నతుని విద్య కావాలా, గాడి విద్య కావాలా? గాడి విద్య దగ్గరికి పరిగెట్టేటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు ఏ సువార్త ప్రకటిస్తున్నావు, ఎవరికి చెప్తున్నావు? వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్తున్నావా? వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏకీపిస్తున్నావా? ప్రియమైన దగ్గర గాడిలో నువ్వు కూడా పడిపోతున్నావా? వాక్యం తెలిసినటువంటి మనం కూడా గాడిలో పడిపోతే దేవుడు నామాన్ని మహోన్నతుని విద్యను ఎవరు బలపరుస్తారు? రక్షించబడినట్టు నీవు, ఆయన గుణలక్షణాలు ప్రకటించవలసినటువంటి నీవు, ఆయన యొక్క యాజకత్వము, రాజులైనటువంటి యాజకులు, ఏర్పడబడి వంశము, ఆయన సొత్తు అయినటువంటి ప్రజలు, చీకటిలోంచి వెలుగులోకి రప్పించినటువంటి ఆయన గుణాశయాలను ప్రకటించేటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నావు ఇప్పుడు? ఈ పరుగులు తీసేటువంటి వాళ్ళకి ఏమైనా సువార్త చెప్తున్నావా? వద్దులే, ఏం కాదు, ఈ లోకం మట్టుకొనుకున్నావా? ఈ లోకంలో జీవించిన మట్టుకొనుకున్నావా? ఈ లోకంలో జీవితం, ఈ లోకంలో కూడా 3 కష్టాలు వస్తాయి తెలుసా నీకు? ఈ లోకంలో కూడా ఇళ్ళు సంపాదించిన, ఆస్తులు సంపాదించిన వాళ్ళందరూ కోల్పోయారు తెలుసా మీకు? ఈరోజు ఈ యొక్క మొదటి వారు కడపడ బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి. లోక సామెత అయితే దేవుని సామెత ఏంటంటే మొదటి వారు కడపడవారు మొదటి వారు అయిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలైనటువంటి క్రైస్తవ బిడ్డల జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కడా కూడా ఇచ్చు పొలాలు ఉండవు, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. అన్నిటి నుంచి కూడా నిన్నెక్కడ త్రొట్టిల్లనివ్వడు, నిన్నెక్కడా కూడా ఇబ్బంది పడినవాడు. ఎందుకంటే నువ్వు ఇబ్బందులు పడకూడదనే కదా. నువ్వు దరిద్రుడు అయ్యుండి నీ దరిద్రతను పోగొట్టి నిన్ను ధనవంతుడిగా చేయడానికే కదా యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన దరిద్రుడని రాయబడింది కదా. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఆయన ఏం చేశాడు? దరిద్రుడు అయిపోయాడు. అందుకని దరిద్రుడు అయిపోయాడు కాబట్టి నీచంగా ఉందా మనకి? అలాగే ఉంది ఇప్పుడు పాస్టర్ గారు తెల్లవారుజాము రమ్మంటే, పాస్టర్ గారు తెల్లవారుజాము కూడికి వెళ్తామంటే చాలామంది కూడా అంటే మిమ్మల్ని అంటలేసమ్మా, అన్నీ మీ మీద వేసుకోకండి. పాస్టర్ గారు తెల్లవారుజాము రమ్మంటే 3 గంటలకి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నారు. మొన్న మొదటి శుక్రవారం చూశాను నేను, 3 గంటలకు వచ్చి ఎదురు చూస్తున్నారు. ఎందుకని ఎదురు చూస్తున్నావు? మందిరానికి, ఆదివారం మందిరానికి, శుక్రవారం మందిరానికి, లేకపోతే గృహ కూడికలకు ఎక్కడికైనా కూడికలు పెట్టినప్పుడు వెళ్ళవలసి వస్తే 7 గంటలు కానీ 10 గంటలు కానీ చెబుతూ నువ్వు 11ంటికి వస్తావే, 7 గంటలు కానీ చెప్తే 7:30కి వస్తావే.
గృహకూడికి వెళ్ళేటప్పటికి ఏదో సాకు చెప్తే అక్కడ ఈ గాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎందుకు చాకు చెప్పాను? గాడి వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళు ఎప్పుడు 4 గంటలకు రమ్మంటే 3 గంటలకు వెళ్ళిపోయి సిద్ధపడి ఉంటాం కదా. అంటే దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాటలు వినటానికి నీకు సమయం ఉండదు. ఇప్పుడు గాడిలు చేసే వాళ్ళ దగ్గరికి ఏం చేస్తాడు ఆ గాడివాడు? ఇప్పుడు ఈ గాడివాడు ఏం చేశాడు? ఈ గాడివాడు ఏం చేశాడంటే అతనికే రక్షణ లేదు. ఇతని గురించి దేవుడు మహాశక్తి అనబడినటువంటి ఇతడాన్ని మంచి పేరు సంపాదించాడు. మంచి పేరు అంటే ఎంత మోసం చేశాడు చూడండి. ఇతను ఎంత మోసగాడు. ఈ గాడి వాళ్ళు అంటే అసలు గాడి దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే నీకంటూ ఒక దేవుడు ఉన్నాడు, నీకంటూ ఒక సమాసం ఉంది, నీకంటూ నా మందిరము సమస్త జనులకు, నీకంటూ ఒక మందిరం ఉంది. ఆ మందిరంలోకి వెళ్ళి సమస్త జనులకు ప్రార్థన చేసుకో. ప్రార్థన అంటే ప్రభువుని అడుగు. ప్రభుత్వ సంభాషణ కాదు. ప్రభుత్వ సంభాషణ ఏంటి? ఆయనతో నువ్వు నేను మాట్లాడటం ఏంటి? బ్రతిమలాడుకోవటం, అడుక్కోవటం అంతే. ప్రభా ఈ సమస్యలో ఉన్నాను నాయన, ఈ బాధలో ఉన్నాను నాయన, ఇరుకులో ఉన్నాను నాయన, ఇబ్బందిలో ఉన్నాను నాయన అని ఇవి అడగడం మానేసి ఎవరో ఏదో చేస్తారని చెప్పేసి మనం వెళ్తున్నామే. రేపొద్దున్న అతను కష్టంలో పడతాడు, మనము కష్టంలో పడుతున్నాం. ఇదొక పెద్ద విద్య. ఇది గాడి అనేటువంటిది పెద్ద విద్య. చదవండి 5:11 చదవండి. దానియేలు 5:11 ఏముంది? 5:11 ఏముంది? ఏంటంట ఇదేంటిది? గాడిలు ఏమంటే ఇప్పుడు అక్కడ గాడి సీమోను రాయబడి ఉంది. ఈ గాడి అంటే ఏంటి? ఇది పెద్ద విద్య, టెక్నికల్. ఒక మనిషిని ఎలాగ ఆకర్షించాలో అది వాక్యం చెప్పడం గాడివాడు. వీడికి వాక్యం రాదు. ఆడంత పెద్ద సేవకుడైనా సరే గాడి చేసేటువంటి వాళ్ళకి మనిషిని తన వైపుకు తిప్పుకున్నటువంటి వాడిని గాడివాడు అంటారు. ఈ గాడివాడికి వాక్యం రాదు సరికదా. సంఖ్యాకాండము 24 అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. సంఖ్యాకాండం 24:16 చూడమ్మా. 24:16 ఇక్కడ 5:11 ఏం చూశారంటే గాడి విద్యను చూశారు. అక్కడ ఇంకోటి చూద్దాం. ఏమనుంది అక్కడ? అమ్మా వాక్కులను ఇనిన వాని వార్త, మహోన్నతుని విద్య. ఒకటి మహోన్నతుని విద్య, రెండవది గారడి విద్య. 5:11 దానియేలు 5:11 గారడి విద్య. సంఖ్యాకాండము 24:16 మహోన్నతుని విద్య. 2 విద్యల గురించి మీకు చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాడివాడు చేసేటువంటి ఈ విద్య ఏంటంటే, ఈ టెక్నికల్ ఏంటంటే, అసలు గాడి అంటేనే ఏం రాయబడి ఉందో అపోస్తుల కార్యాలు 13:6 వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అన్ని పరిశీలన చేయడానికి మన సమయం ఉండదు కనుక కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. గాడివాడు చాలా మంది కనపడతారు. గాడివాడు గాలేడాడు. గాడి విద్య అంటే దేవునికి రావాల్సిన మహిమను వీడు బలవంతంగా లాక్కునేటువంటి వాడు. దేవుడి నామాన్ని కనపరిచేవాడు కాదు. దేవుడి కార్యాలు చేయడు, ఈడే చేస్తాడు. స్వస్థత వరం కలిగినటువంటి వాడు ఇతనే. దయ్యాలు వెలగొట్టేవాడు ఇతనే. అద్భుతాలు మహత్కార్యాలు చేసేవాడు ఇతనే. మరి దేవుడి పని ఏముంది అక్కడ? ఏమీ లేదు. అంటే ప్రజలు ఎక్కడికి పరుగులు తీస్తున్నారంటే గాడివాడి దగ్గరికి ప్రజలు పరుగులు తీసి
ఇతనే మహాశక్తి. అంటే ఇంకొక మంచి సేవకుడు, బలమైన సేవకుడు వచ్చేదాకా కూడా ఇతను అనేకమైనటువంటి దినాలు, అనేక బహుకాలము ఇతని కింద ఈ ప్రజలు ఉండిపోయి ఇతనే మహాశక్తి, అన్ని వరాలు ఈయన దగ్గరే ఉన్నాయి, అన్ని మాయలు ఈడే చేయగలడు అన్నట్లుగా మాట్లాడతా. 13:6లో ఒక మాట మనకు రాయి. అసలు గాడి అంటే ఏంటో చూద్దాం ప్రియమని దేవుని బిడ్డ. 13:6లో ఏముందంటే, వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారిడి వాడును అబద్ధ ప్రవక్తనైన బరయేసు అను ఒక యూదును చూసిరి. ఇతడు వివేకం గలవాడై సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలోమ ఆ అధిపతిని విశ్వాసములను తొలగింపవలని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అనబడు అను పేరునకు గారడి వాడని అర్థము. ఈ గారడివాడు ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉన్నటువంటి విశ్వాసులను ఏం చేస్తాడు? తప్పించేవాడు, అంటే అవిశ్వాసం మనకు నడిపించేవాడు. రాయబడుందా? నేను చెప్తున్నానా? గాడివాడు అంటే ఎవడు? ఏంటంటే ఇతను ఏం చూడండి ఒకసారి. ఏంటంట? అయితే ఎలోమ అధిపతిని విశ్వాసమును తొలగింపవాలని యత్నము చేసి వారిని ఎదిరించాను. ఎవరిని ఎదిరించారు? ఎదిరించాడు ఇతను? పౌలును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని ఎదిరించారో ఇక్కడ చూడండి. ఎదిరించను ఎలోమ పేరు గాడి అని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతను తేరు చూసి ఖడ్గముతోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు పిలిపించాడు? ఈ సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఎవరు పిలిపించాడు? ఎవరిని పిలిపించుకున్నాడు ఇతను? ఎవరు పిలిపించుకున్నారు? బర్నబా పిలిపించుకున్నాడా? ఎవరు పిలిపించుకున్నారో మాకెందుకు వచ్చిందండి అంత తలకాయ పూట? మీరు చెప్పండి, వెళ్ళిపోండి, మేము వింటా ఉంటాం. సరే వింటా ఉండండి, పోలేలే. అయితే ఇక్కడ చూడండి 7:6 చదువుతున్నారు. వారు ఆ దీపమందంతా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గాడివాడును అబద్ధ ప్రవక్తనైన బర్నయేసు అను ఒక యూదుని చూసిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద ఉన్నాడు. అంటే సెర్గీ పౌలు ఇతను ఎవరు పిలిపించుకున్నాడంటే బర్నబాను. అలాగే ఎవరు పిలిపించుకున్నాడంటే ఆ పౌలు అనబడుతున్నటువంటి సౌలును పిలిపించుకున్నాడు. పిలిపించుకుని అతని దగ్గర దేవుని వాక్యముని వినగోరాడు. అయ్యా, దేవుని గురించి, యేసు ప్రభు వారి గురించి చెప్పు. ఈయన ధర్మశాస్త్రం నుంచి బయటకు వచ్చేసాడు. ఆ గమలీయేలు పాదం చేత బయటకు వచ్చేసాడు. అపోస్తలుడు పౌలు గారు బయటకు వచ్చేసాడు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటిస్తున్నటువంటి దినాలు ఇవి. ఆ దినాల్లో అయ్యా, దేవుని వాక్యము మాకు ప్రకటించు, మేము వినగోరుతున్నాం, మాకు చెప్పు అన్నప్పుడు ఈ వ్యక్తి అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కనుక వీళ్ళిద్దరిని కూడా వినకుండగా, వీళ్ళిద్దరిని చెప్పుకోకుండా ఆయన విశ్వాసం నుంచి ఈ సెర్గీ పౌలుని విశ్వాసాన్ని తొలగించాలని ఇతను ఏం చేశాడంటే వాళ్ళని వచ్చినటువంటి పాస్టర్ని ఎదిరిస్తున్నాడు. అతను దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఎదిరిస్తున్నాడు. దేవుడు వాక్యం చెప్పి వాళ్ళు ఎదిరిస్తూ గాడి చేసే వాళ్ళ దగ్గరికి ఏమో పరుగులు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఎవడో ప్రశ్నించట్లేదు. అయ్యా, ఇదిగో ఈ బిడ్డకి గర్భవతిగా లేదు, నువ్వు ప్రార్థన చేస్తే అంటే నీకున్నటువంటి వరాన్ని బట్టి నువ్వు ఈ బిడ్డకి ఏం చేయగలవంటే గర్భాన్ని ఇవ్వగలవు.
ఇదిగో అనారోగ్యంతో హాస్పిటల్లో పడున్నాడు, రేపేమో స్వస్థగట, ఇదికి నీ దగ్గర తీసుకొచ్చాం, బతికించు అని చెప్పేసి ఈ నిజంగా ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే అప్పుడు తిరుగుతుంది వీళ్ళకి, అప్పుడు తిరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి గాడిలు ఇది ఒక విద్య. కాబట్టి ఈ ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం నుంచి తొలగించాలని ఈ ఇద్దరు పాస్టర్ల మీద, అంటే బర్నబా మీద, పౌలు గారి మీద వీళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు చేశాడు. అంతేకాదు అప్పుడు పౌలు పరిశుద్ధాత్మతో నిండుకొని ఏం చేశాడు తెలుసా? తేరు చూసి, ఒకటి ఈ గాడివాడు అనగా విశ్వాసం నుంచి తొలగించేవాడు. విశ్వాసం అనగా దేవుణ్ణి మనం ఏ రీతిగా నమ్ముకుంటాం? అన్యులుగా ఉన్నప్పుడు ఎవరో పాస్టర్ గారు వచ్చి, అమ్మ దేవుణ్ణి నమ్ముకోండి, మీరు బాప్తిసం తీసుకోండి అని చెప్పినప్పుడు వారు చెప్పిన మాట ప్రకారంగా మనము నమ్ముకున్నాం. యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచుతూ బ్రతుకుతున్నాం. ఈ విశ్వాసము ఈ యొక్క యేసు ప్రభు వారి నుంచి ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఏం చేస్తారంటే ఈ గాడివాడు ఆయన నుంచి తొలగించి ఈయన వైపు తిప్పుకుంటాడు. అది గాడి అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో మాట చూడండి. ఇప్పుడు పౌలు అతని తేరు చూసి సమస్త కపటముతోను, సమస్త ఏంటంట, ఒకటి కపటము కలిగినటువంటి వాడు. అంటున్నారన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏళ్ళని చూస్తారు, స్వస్థత వరాలని, అయ్యని ఇయ్యని, ఇదిగో మిమ్మల్ని ఇలా బాగు చేస్తాం, అలా చేస్తామని వెళ్ళారా, మీ కొంప కొల్లేరైపోతుంది. నీకు ఒకప్పుడు ఒక తాటేకింట్లో ఉన్నాడు, ఇవాళ బిల్డింగుల మీద బిల్డింగులు కొంటున్నాడు. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగాడు, ఇప్పుడు విమానాల మీద, హెలికాప్టర్ మీద తిరుగుతున్నాడు. నువ్వు ఆ తాటేకింట్లోనే ఉన్నావు, ఆ సైకిల్ మీద తిరుగుతూనే ఉన్నావు. సైకిల్ మీద తిరిగిపోడేమో విమానం దాకా, కారు దాకా వెళ్ళిపోయాడు. తాటేకింట్లో ఉన్నటువంటి వాడేమో ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుని దాంట్లో హ్యాపీగా ఎంజాయ్. ఎక్కడిది? కష్టపడ్డాడా, సమకూర్చాడా, దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఇతను మాయ చేసి, మోసం చేసి, గాడి చేసి దేవుడికి రావాల్సిన మహిమను ఇక్కడ దొంగిలించి ప్రజలు తన వైపు తిప్పుకుంటూ 4 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. అతడు గాడివాడు. నిజ సేవకుడు ఎవరు? నేను చెప్తాను. నిజసేవకుడు చెప్తాను. మంచి చెడ్డంత చెప్పాను, మంచి కూడా అంతే మీకు తెలియపరుస్తాను. ప్రియమంది బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వాక్యం అంటే మామూలు సామాన్యమని కాదు. వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు నీలో నాలో అందరిలో ఉన్నాడన్న సంగతి మీరు గుర్తెరగాలన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. ఏంటి 2 విద్యల పేర్లు చెప్పండి ఒకసారి. 2 విద్యలు ఏంటి? 2 విద్యలు ఏంటి? ఒకటి గాడి విద్య, రెండవది మహోన్నతుడి విద్య. ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే, ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే గాడి విద్య నడిచేస్తుంది. గాడి విద్య బహు ప్రబలమైపోతుంది. గాడి విద్య కోసం పరుగులు తీస్తున్నారు. ప్రియమంది దేవుని బిడ్డలారా, అసలు అనారోగ్యం రావటమే కారణమే దేవుడు. ఎందుకంటే మనం చేసిన పనులను బట్టి దేవుడు ఒక్కొక్కసారి మనల్ని శిక్షించినప్పుడు మరలా ఏ అనారోగ్యం అయితే మనకు వచ్చిందో ఆ అనారోగ్యంతో మళ్ళీ ప్రభువుని మనం వేడుకుంటే, ఏ వ్యక్తికి అయితే అనారోగ్యం వచ్చిందో ఆ వ్యక్తికి, అనారోగ్యం వచ్చినటువంటి వ్యక్తికి మళ్ళీ అతను ప్రార్థన చేస్తే ప్రభువే స్వస్థపరుస్తాడు. అన్ని ప్రభు చేతులు ఉన్నాయి. 18:4 యేసుకెళ్ళి 18 చదవద్దు. 18:4 ఏమన్నాడు? మనుషులందరూ నా వచనం ఉన్నారు. ఎవరెవరున్నారు ప్రభు అంటే? మనుషులందరూ అంటే ఎవరెవరున్నారు ప్రభు అంటే? తండ్రులేమి, కుమారులేమి, అందరూ నా వచనం ఉన్నారు. అందరూ ఆయన వచనం ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నువ్వు, నీ బిడ్డలు, నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ బంధుమిత్రులు అందరూ కూడా మానవాళిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆయన చేతుల్లో ఉన్న సంగతి మర్చిపోవద్దన్న సంగతి మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రియమంది దేవుని బిడ్డలారా, ఈ గాడివాడు చేసేటువంటి 2 మాటలు చెప్పాను. ఏంటి ఆ 2 మాటలను? ఏం మాటలు చెప్పాను? ఒకటి విశ్వాసం నుంచి తొలగించేవాడు, రెండవది ప్రియమంది దేవుని బిడ్డలారా కపటము.
రెండో మాట ఏంటంటే కపటము కలిగినటువంటి వాడు. ఈ గాడి విద్య అనగా కపటము కలిగినటువంటి వాడు, విశ్వాసం నుంచి తొలగించేవాడు. మూడో మాట చూద్దాం ప్రియమంది వినబడ్డారా. మూడో మాట ఏంటి? మూడో మాట ఏం రాయబడి ఉంది చూడండి. దుర్మార్గముతోను, అంటే దుర్మార్గముతో ఏదైనా ఈడు వరకు వచ్చేటప్పటికి వీడంత దుర్మార్గుడు తెలియదు. దేవుని పెట్టే దేవుని సేవకుడే. కానీ ఈ యొక్క గాడి అంటే చెప్తున్నాను, వీడు పక్కా దుర్మార్గుడు. ఏంటి? దుర్మార్గతతోను. అంతేకాదు నాలుగో మాట చూడండి. నాలుగో మాట, 1 కపటము, 2 దుర్మార్గము, 3 అపవాదు కుమారుడు. కింద పుట్టినట్టు ఉంటుంది సాతాను. వీడి దగ్గర పరిగెడతారా దేవుడి దగ్గర మానేసి? మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా అండి? వీళ్ళు డబ్బులు తగలేసుకుంటున్నారు, వెండి తగలేసుకుంటున్నారు, బంగారం తగలేసుకున్నారు. ఓ తల్లి ఒక పెద్ద ప్రసంగికుడికి, అమ్మ నీకు బంగారం కలగాలంటే నువ్వు ఎంతో కొంత దేవుని సేవకి నువ్వు బంగారం ఇవ్వాలంటే పాపం మెళ్ళ సూత్రాలు తీసి ఇచ్చేసింది. మెల్ల సోదరులు వచ్చేసిందంట. ఎంత దుర్మార్గమో చూడండి ప్రియమంది వినపడ్డారు. అందుకని దుర్మార్గుడు అని చెప్పబడ్డారు. ఈ కపటం కలిగినటువంటి వాడు ఏంటంటే ఈ యొక్క గాడి అనగా ఇదొక విద్య. ఈ విద్యలో వాడు సంపాదించుకోవడానికి, వాడు లాక్కోవడానికి సమస్తము కూడా సంపాదించుకున్నాడండి. ఈ యొక్క గాడి సీమోను బోల్డ్ సంపాదించేశాడు. వెండి బోల్డ్ అట్టుకొచ్చి ఎప్పుడు మళ్ళా రక్షించబడ్డ తర్వాత వెండి బోల్డ్ అట్టుకొచ్చి ఇచ్చేస్తున్నాడు. వెండి బోల్డ్ సంపాదించేశాడు. అలాగే ఇప్పుడు వాళ్ళు బోల్డ్ సంపాదించేసుకుంటున్నారు. ఏది? నీకు ఒక అనారోగ్యం వచ్చినందుకు, లేక నీకు పిల్లలు పుట్టలేనందుకు, నీకు ఉద్యోగం లేనందుకు, నీకు పెళ్ళి అవ్వలేనందుకు నీ తగలేసుకుంటా ఉన్నది. నీలాగా నువ్వు ఒక్కడే కాదు, అందరూ ఇవ్వడంతో 10 మంది ఇవ్వడంతో 10 అంటే నువ్వు ఒక్కడే ఇస్తావు అనుకున్న ₹1, ఆ 10 మంది ఇచ్చాడు ₹10 అవుతున్నాయి. అతను హైలైట్ అవుతాడు ఈ గాడివాడు. కాబట్టి ఈ గాడివాడు చేసే పనులు ఏంటంటే, ఒకటి విశ్వాసము నుంచి తొలగించేవాడు, రెండోదేమో కపటంతో ఉండేవాడు, మూడోదేమో దుర్మార్గంతో ఉండే, 4వది అపవాది అంటే సాతాను కుమారుడు. 5వదిగా చూడు ప్రియమంది ఏర్పడ్డారా, నీతికి ఎవరట? నీతికి విరోధి. మొట్టమొదటి ఏంటి? ఈ యొక్క గాడి అంటే ఏంటి? విశ్వాసము నుంచి తొలగించేవాడు. అలాగే రెండో మాట కపటముతో నిండుకున్నవాడు. 3వదిగా దుర్మార్గం చేసేవాడు. 4వదిగా అపవాది కుమారుడు. 5వదిగా నీతికి విరోధి. అంతేకాదు 6వదిగా తిన్నని మార్గమును చెడగొట్టువాడు. అంతేకాదు 7వదిగా గుడ్డోడు. అన్నీ అక్కడే ఉన్నాయి. ఈ గాడివాడు చేసే పనులు ఏంటంటే చూడండి, ఈ యొక్క గాడివాడు చేసే పనులు ఎలా, గాడివాడిని ఎవరిని అంటారంటే వీళ్ళని అంటారు. ఈ గాడివాడు పట్టుకొని, మోసగాడు పట్టుకొని, దుర్మార్గుని పట్టుకొని, కపటం కలిగినటువంటి వాడిని పట్టుకొని, అంతేకాదు అపవాదు కుమారుని పట్టుకొని, నీతికి విరోధులు పట్టుకొని, అంతేకాదు మార్గము చెడగొట్టేవాడు పట్టుకుని, గుడ్డోడు పట్టుకుని, దేవుని మహాశక్తితను ఏంటంట? దేవుని మహాశక్తి. ప్రజలు ఎంతలాగా అయిపోయారు చూడండి. వీడు గుడ్డోడు అయిపోయినట్టుగా, వీడు చీకట్లోకి వెళ్ళిపోయినట్టుగా వాళ్ళు కూడా చీకట్లోకి వెళ్ళిపోతారన్న సంగతి తెలుసుకోక పరుగులు పెడుతున్నారు, పరుగులు తీస్తున్నారు. ఇక్కడంటే ఈ ఊరు అంటే ఈ ఊరు, ఆ ఊరు అంటే ఆ ఊరు, ఆ ఊరు అంటే ఆ ఊరు. దేవుని యొక్క సన్నిధానానికి సమయానికి రారు. కానీ వాడు ఒక సమయం పెట్టాడంటే ఆ సమయానికి వాడు రాకముందే, ఈ గాడివాడు రాకముందే వీళ్ళు ఏం చేస్తారంటే 1 గంట ముందుగానే వీళ్ళ కాసు కూర్చుంటారు. ప్రియమంది అని పెట్టారా, ఇదొక విద్య అండి, గాడి విద్యది. కాబట్టి గాడి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి.
అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, నేను చెప్పట్లేదు, దేవుడే చెప్పాడు మీరు సువార్తను ప్రకటించండి అని. కాబట్టి ప్రియమందుని బిడ్డలారా, మనము చూడండి, ఈ యొక్క కీడు చేయడానికి వారి పాదములు పరిగెడతాయి, మంచి చేయడానికి పరిగెట్టవు. కాబట్టి ఈ దావీదుని చంపడానికి అనేకులు పరిగెడుతున్నారు, రెడీగా ఉన్నారట. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నా పరుగు మొదలు పెట్టాను, నా పరుగు తొదముట్టించాను. ఎక్కడ పరిగెట్టాడు? వాక్యము ప్రకటించడం పరిగెట్టాడు, తొదముట్టించాడు. ఇప్పుడు ఏమైపోయాడంటే చాలా గొప్పవాడిగా ఎక్కడున్నాడంటే ఓడబాడిని కిరీటం పొందుకొని దేవుని రాజ్యంలో కూర్చున్నాడు. కాబట్టి ప్రియమందుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, మనము చెప్పండి మాట ప్రకారం ఇంకా గాడివాడు చేసేటువంటి పనులు ఏంటో మీకు ఒక్కొక్కటి నేను చెప్తాను. చూడండి, ఈ గాడివాడు చేసేటువంటి ఏమై ఉన్నాడని చెప్పాను. ఏమై ఉన్నాడు? విశ్వాసము నుంచి తొలగించేవాడు, 2 కపతులతో నిండుకున్నవాడు, 3వ దుర్మార్గుడు, 4వది అపవాది కుమారుడు, 5వదిగా నీతి విరోధి, అంతేకాదు 6వదిగా తినని మార్గమును చెడగొట్టేటువంటి వాడు, 7వది ఈ గుడ్డువాడు చేసే పనులు ఏంటంటే, ఈ గాడివాడు చేసే పనులు ఏంటంటే, ఓసారి యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయానికి రండి. ఇక్కడ చెప్పాడు, ఇది గాడివాడు చేసే పనులు, ఈ గాలి పనులు అన్నమాట. గాడి చేసేవాడు అంటే విశ్వాసం దేవుని యొద్ద నుంచి వీడు ఏం చేస్తాడంటే, అతను వాక్యం విందామని వీళ్ళిద్దరిని పాస్టర్ గారిని, ఇద్దరు పాస్టర్ బర్నబాను పౌల్ని పిలిపించుకుని అయ్యా నాకు వాక్యం చెప్పండి అన్నాడు. ఆయన వాక్యం చెప్పకుండా ఈడేం చేశాడంటే అల్లి అడ్డగించాడు, ఎదిరించాడు. అంటే గాడిల వైపు నడిపించేటువంటి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడు, వాక్యం ఎక్కడ ఎన్నివ్వడు, శపించేస్తాడు మిమ్మల్ని. ఆ గాడిలకు అలవాటు పడినటువంటి వాడు చివరికి వచ్చేటోడికి ఏమైపోతారంటే, ఇప్పుడు దేవుడు మహాశక్తి అనబడినటువంటి వాడు ఏమైపోయాడంటే, ఇప్పుడు బాప్తిసం పొందేశాడు, మారు మనసు లేదు. బాప్తిసం పొందాడు, మారు మనసు లేదు. అంతేకాదు బాప్తిసం పొందేసిన తర్వాత మరి ఈయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మహాశక్తి అన్నారు, పిలుపు గారు వచ్చారు, అక్కడ దేవుని వాక్యం చెప్పారు, ఇతను కూడా వచ్చాడు, బాప్తిసం పొందాడు, ఆయన కూడా ఉన్నాడు. మరలా నేను వస్తాను. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్తలోకి రండి. ఈ యొక్క గాడి చేసేటువంటి పనులు, ఈ మోసగాడి చేసేటువంటి పనులు, ఈ దుర్మార్గుడు చేసేటువంటి పనులు, విశ్వాసం తొలగించేటువంటి చేసేటువంటి గాడి పనులు ఎలా ఉంటాయంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి ఒక మాట మనకి కనపడుతుంది. ఆ మాటను కూడా మనము చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, 7వ అధ్యాయంలో 22వ వాక్యం కానీ చదువుతున్నాను చూడండి. 22 చదువుతున్నాను చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రవ్వా మేము నీ నామమును ప్రవచింపలేదా? ఈ యొక్క గాడివాడు చేసే పనులు ఏంటంటే, వీడు ఎలాగ దేవుని రాజ్యానికి వెళ్ళడు, దేవుని రాజ్యంలో ఉండడు, నరకపోతుడు. ఎందుకంటే ఆడు నరకపోతుడే కదా, ఈ గాడివాడు నరకపోతుడే, ఈ వ్యక్తి కూడా నరకపోతుడే. కనుక ఇతను నీ నామమును ప్రవచించలేదా అంటే, ఆయన నామాన్ని అంటే ఇలా ప్రవచించారంట, వీళ్ళు చెప్పారంట, ఇదిగో మీకు ఎలా చేసేస్తాం అలా చేసేస్తాం అని చెప్పారట. అంటే దేవుడి నామములో అంటే యేసు ప్రభువు చేస్తారని చెప్పలేదు వీళ్ళు. ఆయన నామాన్ని అడ్డం పెట్టుకుని, ఆయన పేరుని అడ్డం పెట్టుకుని మీకు ఇలా చేసేస్తాం అలా చేసేస్తాం, ఇలా చెందేస్తాం అని చెప్పేసారు. దేవుడు మాకు వరం ఇచ్చేసాడు, ఇలా చేసేస్తాం అలా చేసేస్తామని ప్రవచనాలు చెప్పేశారు. ఏది వ్యవసాయం మీదైనా, వ్యాపారం మీదైనా, పెళ్ళిళ్ళ మీదైనా, అన్ని విషయాల్లో కూడా ఏళ్ళే ప్రథమతా స్థానం కోరుకున్నటువంటి వాళ్ళుగా ఉండి వీళ్ళ ఆధ్వర్యంలో బాబాయ్ వచ్చేటప్పటికి ఒంగొంగి నమస్కారం, ఒంగొంగి దండాల ఈ నాయను చాలా బాగుంటాయి. గాడివాడికి ఎక్కువ ఫాలోవర్స్ కూడా ఎక్కువే, ఈ గాడివాడికి ఫాలోవర్స్ ఎక్కువే. వీడికి దండలు ఎట్టి కూడా ఒకడో, కాళ్ళు ఎట్టుకుని కూడా ఒకడు, ఏళ్ళు ఎట్టుకుని కూడా ఒకడో, ఏమీ చెప్పలేడు, కాళ్ళు ఎట్టుకోకూడదు, ఏళ్ళు ఎట్టుకోకూడదు నాయనని. కాబట్టి ప్రియమంది పెట్టారా, నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమును దెయ్యములు, అయ్యి బాబులా చూడండి,
చెయ్యాలో చూడండి, ఇలాగంటే పడిపోతున్నారు, ఇలాగంటే పడిపోతారు. ఎక్కడి నుంచి వచ్చావు? పలానా దిక్కు నుంచి వచ్చారు. ఎందుకు వచ్చావు? పలానా దీని గురించి వచ్చారు. వెళ్ళిపోతావా? యేసు నామములో నీకు ఇప్పుడు రక్తం ఇస్తున్నాను. ఏంటిది? ఇలాగంటే పడిపోతున్నారు, అలాగంటే అంటే దురాత్మలు వెళ్ళగొడుతున్నాడు. అసలు దురాత్మలు దేవుని బిడ్డలు దురాత్మలు ఎందుకు కట్టుకుంటాయి? సాతాను క్రియలు మనల్ని అంటుకుంటాయేమో తప్ప దురాత్మలు ఎందుకు అంటుకుంటాయి? అని ఆజ్ఞలు ఎందుకు మన దగ్గరికి ఎందుకు? మన యథార్థవంతులం అయితే, మన దేవుని బిడ్డలం అయితే సాతాను మనం ముట్టుకునే అధికారం ఎక్కడుంది? యథార్థవంతుడు నీతిమంతుడును చెడుతనము విసర్జించినాడు యోబు సంగతి. యోబును ముట్టుకున్నావా? అధికారం నాకు లేదు కదా, కంచేసావు కదా, నీ దూతలకు కావలిగా ఉన్నాయి కదా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలకు కావలిగా ఉన్న 34 ఏళ్ళు ఉంటుంది కీర్తన గ్రంథము. మరి ఇంత సెక్యూరిటీ మనకుండగా అపవాది మనల్ని ఎలా ముట్టుకుంటాడు? దురాత్మలు ఎలా ముట్టుకుంటాయి? ఇలా దురాత్మలు ఎలా కొట్టేస్తున్నారు? ఇలాగంటే పడిపోతున్నారు, అలాగంటే పడిపోతున్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అడిగితే వెళ్ళిపోతావంటే ఇప్పుడే యేసు రక్తం నీ మీద ప్రోత్సహించిన అగ్ని నిన్ను తగలబెట్టేద్ది. ఏంటిది? ఇది గాడివాడు చేసే పనులు, గాడివాడు చేసే పనులు. ప్రియమంది వినపడ్డారా? ఒకప్పుడు 22 సంవత్సరాలు తాయిత్తులతోనూ దయ్యాలతో భూతాలతో పోరాటం చేసినటువంటి నేను, మా అమ్మ, ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, తాయిత్తులు కట్టించుకుని భూత వైద్యుల దగ్గర అర్ధరాత్రి పొట్టేళ్ళు తాళ్ళు కట్టించుకుని నేను ఆ యొక్క నాకున్నటువంటి అనారోగ్యాన్ని పోగొట్టుకున్నటువంటి స్థితిలో నుంచి దేవుడు ఈరోజు 30 సంవత్సరాలు అయ్యింది నేను ఇక్కడ యొక్క దేవుడు నమ్ముకొని 94లో రక్షించబడ్డాను. రక్షించబడ్డ నాటి నుంచి నేటి వరకు ఈరోజు తాయిత్తు కొట్టుకోవడం ఎరగను. నా ప్రభుని ఆనుకున్నాను. ప్రభు నాకు మేలు చేశాడు. అపవాది నన్ను ముట్టుకునే అధికారం లేకుండా చేశాడు. వాడికి ఒకవేళ వాడి క్రియలు నాలో ఉంటూ ఉండొచ్చేమో కానీ వాడు నా మీద వాలి ఇదిగో నేను వచ్చాను, ఇదిగో పాస్టర్ గారి పిలిపించని వెళ్ళిపోతానని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంటాను. నన్ను పడగొట్టడం కూడా అసాధ్యమే. నన్ను పడగొట్టడం కూడా అసాధ్యమే. ఎందుకంటే వాక్యం తెలుసున్న నేను ఎలా పడతాను? ఇలాగంటే పడిపోతే ఇక దేవుడు ఎందుకు అంటున్నాను నేను అనేది. ఇతనే దయ్యాలను రాబట్టేసి ఇతనే దయ్యాలు నిలగొట్టే ఈ గాడి పనులు వీళ్ళు చేసే పనులేంటి? దయ్యాలు నిలగొడుతున్నారట, దురాత్మల్ని. ఎంతమంది దీని మీద వ్యాపారం చేస్తున్నారు? ఈ దెయ్యాల మీద ఈ దురాత్మ ఎంతమంది వ్యాపారం చేస్తున్నారు? ఇదిగో నీ పిల్లకి ఎలాగైపోద్ది, నీ వ్యాపారం ఎలాగైపోద్ది, నీ వ్యవసాయం ఎలాగైపోద్ది, నీకు ఉద్యోగాలు ఆదాయాలు నీకు అన్నీ వచ్చేస్తాయి. నువ్వు బంగారం వెండి నీకు మొత్తం అంతా కలిసి వచ్చేది. ఆడలాగా ఇచ్చాడు గాడివాడు. డిస్కషన్ చేసింది ఎవరున్నారు అక్కడ? పౌలు గారు ఉన్నారా? మరి ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? పేతురు యోహాను ఆడ కనపడతారు. 13వ అధ్యాయంలో ఎవరు కనపడతారు? బర్నబా పౌలు కనపడతాడు. అర్థమవుతుందా? జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి గాడివాడు అంటే అర్థం ఏంటో అక్కడ వివరించాడు. గాడివాడు అంటే అర్థం ఇది. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయములో ఎవరు కనపడుతున్నారంటే, ప్రియమనుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారే ఈ స్థలంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. చూడండి, నీ నామమును దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమును అనేకమైన అద్భుతములు చెయ్యలేదా? ఆయన నామంలోనంటే అద్భుతాలు ఏళ్ళే చేశారు. ఆయన నామం అడ్డం పెట్టుకుని దయ్యాలను వీళ్ళే ఎలగొట్టారు. ఆయన నామాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళే ప్రవశించారు. ఇది గాడివాడు చేసే పని. మరి వీళ్ళకి ఏమొచ్చింది? ఓ బలా నమ్మకమైన దాసుడా, నా పేరు చెప్పి నువ్వు ఇవన్నీ చేసావు కనుక నా రాజ్యములో ఉండు, నాతో ఉండు అని చెప్పాడు ఆ ప్రభు. ఏం చెప్తున్నాడు? చూడండి, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో. అద్భుతం చేసేవాళ్ళు ఎక్కడున్నారు? వెలపడి ఉన్నారు. మాత్కారాలు చేసేవాళ్ళు ఎక్కడున్నారు? వెలపడి ఉన్నారు. దెయ్యాలు నిలబొట్టే వాళ్ళు ఎక్కడున్నారు? బయట ఉన్నారు, వెలపడి ఉన్నారు. అలాగే ఇంకా చూడండి,
ప్రవచించే వాళ్ళు ఎక్కడున్నారు అంటే వెలపడి ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళు నేను చేర్చుకున్నాడా? అక్రమ చేయవాళ్ళని నీ వద్ద నుండి పొండి అంటూ ఏమంటున్నాడు ఆయన? నా యొద్ద నుండి పొండిన వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పుని చేయి ప్రతి వాడిని బండ మీద తన ఇల్లు కట్టుకుని దేవుని వాక్య ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే మాట్లాడుకుంటూ వస్తారో వారే దేవుని రాజ్యంలో ఉంటారు. ఇప్పుడు ఈ గాడివాడు చేసేటువంటి పనులు ఏంటి అంటే అతను మోసగాడని, అలాగే మనం చదువుకున్న ప్రకారంగా అతనికి ఎన్ని చెప్పారు మీకు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఏం చెప్పాను చూడండి, 7 మాటలు మీకు చెప్పాను. ఒకటి, విశ్వాసం నుంచి తొలగించేవాడు, అలాగే కపటముతో ఉన్నవాడు, అలాగే దుర్మార్గంగా ఉన్నవాడు, అపవాది కుమారుడు, అంతేకాదు నీతి విరోధి, తిన్నని మార్గమును చెడగొట్టువాడు, గుడ్డివాడు. ఈ గుడ్డివాడు చేసే పనులు ఏంటి అంటే అద్భుతములు మేము చేస్తాం, మహత్కార్యాలు మేము చేస్తాం, దురాత్మలు వెళ్ళగొట్టేస్తాం, దయ్యాలు వెళ్ళగొట్టేస్తాం, మీకు ఏం జరుగుతుందో జరగబోతుందో అన్నీ మేమే ప్రవశించేస్తాము. అది ఈ గాడితనం అంటే ఇది. మరి ఈ గాడివాడి దగ్గరికి పరుగుల్లా ప్రజలు వెళ్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. గాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కూడా మీరు చెప్పండి, ఏం జరగవు. గాడివాడు చెప్పే మాటలు గాలి మాటలే తప్ప ఏమీ జరగవని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే చేయవలసింది ఎవరు చెప్పండి? నిజమైన సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? చిన్న పని జరిగిన తర్వాత, అయ్యా మాకు ఈ పని జరిగింది, దేవుడు ఈ పని చేశాడు, మేము కొంత బహుమానం ఇస్తామన్నా తీసుకోండి. తెలుసా నిజమైన సేవకుడు? వీళ్ళు ఈ గాడిలు ఎందుకు చేస్తున్నారు? డబ్బు సంపాదించారు. చూడండి 8వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఇతను ఎంత సంపాదింస్తే వెండి అట్టుకొచ్చి ఈయన దగ్గర పెట్టాడు. చూడండి సీమోను కూడా బాప్తిసం పొంది పిలిపి ఎడబాయికుని సూచక్రియలు గొప్ప అద్భుతములు జరుగుడు చూసి విభ్రాంతి ఉంది. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిన యెరూషలేములో అపోస్తలులు విని పేతురు యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవని వారి కొరకు ప్రార్థన చేశారు. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రమే పొంది ఉంటారు. అప్పుడు పేతురు యోహానులు వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తలులు చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూసి ఏం చేశాడు? బాప్తిసం పొందాడు కదా. బాప్తిసం పొందిన తర్వాత ఇతను చూశాడు, పరిశుద్ధాత్మను వరం రావడం చూశాడు. ఇక్కడ ఏం చేశాడు? అప్పుడు సీమోను కూడా బాప్తిసం పొందినని 13వ వాక్యంలో రాయబడి ఉంటే 19వ వాక్యంలో ఏముందంటే 18వ వాక్యం ఉందా, అపోస్తలులు చేతుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపడిన చూసి వారి ఎదుట ద్రవ్యమే పెట్టి, నేను ఎవరి మీద చేతుంచదని వారు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించినందుకుందువా తలంచుకుందువా? నీ వెండి నీతో కూడా నశించిన ఏళ్ళు నిజమైన సేవకులు. బంగారంతో సైతం లాగేసుకునేవాడు సేవకుడు కాదు. నీ డబ్బు ఇచ్చుకుని నీకు ఏదో 4 మాయ మాటలు చెప్పేవాడు నిజమైన సేవకుడు కాదు. ప్రియమైన దేవుని పట్ల ఆలకించండి, ఆలోచించండి, దేవుని వైపు తిరగండి. దేవుడు చెయ్యాలి ఏ కార్యమైనా, దేవుడే కార్యము జరిగించాలి, దేవుడే నీకు చెయ్యాలి. అటువంటి దేవుడు నీకు ఉంటే చేస్తాడు. ఆ దేవుని పట్టుకోకుండా ఈ గాడివాళ్ళు పట్టుకున్నావు అనుకో, నీకు ఏమీ జరగదన్న సంగతి నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకున్న తర్వాత వెంటనే నువ్వు మారు మనసు పొందకపోతే ఏమవుతుంది? కొంప కొల్లేరైపోతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? ద్రవ్యము మాకు వద్దు, నీ వెండొద్దు, నీ బంగారం వద్దు. ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుడు అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే డబ్బుతో కొనేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఇచ్చే 50 రూపాయలకి, నువ్వు ఇచ్చే 100 రూపాయలకి, లేకపోతే నువ్వు ఇచ్చే 1000 రూపాయలకి, నువ్వు ఇచ్చే 1,00,000 రూపాయలకి పరిశుద్ధాత్మను పొందేద్దాం అనుకున్నావు, కొనేద్దాం అనుకుంటున్నావు? కొనేద్దాం అనుకుంటున్నావు నువ్వు?
ఏమనుకున్న పరిశుద్ధాత్మ అంటేని అతన్ని గద్దించడము జరిగింది. ఇది నిజమైన సేవకుడు చేసే పని. వీళ్ళు అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తారు. ఈ గాడి కూడా ఏం చేస్తాడంటే అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తాడు. ఇక్కడ ఆ తైలాభిషేకం చేస్తే నీకు ఇంత సొమ్మని లాగేస్తాడు. ఒకప్పుడు మళ్ళీ సాక్ష్యం చెప్తాడు, మంచి సాక్ష్యం. నేను ఒకప్పుడు సైకిల్ మీద తిరిగాను, ఈదులను తిరిగాను, చాలా కష్టపడ్డాను. ఇప్పుడు హెలికాప్టర్ దేవుడు ఇస్తున్నాడు. దేవుడు స్తోత్రం. దేవుడు ఇస్తున్నాడా? నువ్వు గాడీలు చేసి సంపాదించి హెలికాప్టర్ కొనుక్కుంటున్నావు. నువ్వు గాడీలు చేసి డబ్బు సంపాదించి అపోస్తులకి బోల్ డబ్బు వచ్చిందండి. అపోస్తులకి బోల్ డబ్బు వచ్చింది. వాళ్ళ ఆస్తులు స్థిరాస్తులు అన్నీ అమ్మేసి పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. విశ్వాసులు కూడా ఆస్తులను ఎలాగైపోయాయా, మీ దగ్గర ఇంత డబ్బు ఉండాలి కదా, ఏమైపోయిందంటే వాళ్ళు పరిచర్య చేసి గృహ కూడికలు పెట్టి దేవుని పరిచర్య చేసినటువంటి విధానంలో ఆ సొమ్మంతా అయిపోయింది. ప్రియమంది అని పెట్టారా? మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అమ్ముకోవటం లేదు, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవటం వచ్చినోడు ఈ గాడి వాడు. అందుకని వాడి దగ్గర అంత వెండి ఉంది. ఈ గాడి పని చేసేవాడి దగ్గర అంత వెండి ఉంది. ఒకప్పుడు ఏమీ లేదు. ప్రజలందరూ మాత్రం ఇతని మహాశక్తి మహాశక్తి ఆడు కూడా తిరిగి చాలా బహుకాలం తిరిగారంటే ఆడు కూడా పరుగులు ఎత్తి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పరుగులు పెట్టకండి. పరుగులు పెట్టి వాళ్ళని ఆఫ్ చేయండి. పరుగులు పెట్టి వాళ్ళని ఆఫ్ చేయండి. మీరు పరిగెత్తకండి, పరుగులు పెట్టి వాళ్ళని ఆఫ్ చేయండి. ఇంత స్పష్టంగా వాక్యం ఉంటే ఎందుకు పరిగెడుతున్నావు నువ్వు? అది విద్యది, గాడి విద్యది. మహోన్నతుని విద్య ఎలా ఉంటుందంటే నువ్వు ఎలా కొంటావురా పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని? ఎలా కొంటావు నువ్వు? పరిశుద్ధాత్మ దేవుడు అంటే నీ వెండికి నీ బంగారానికి డబ్బుకి అమ్ముడుపోయేవాడు అనుకుంటున్నావా నువ్వు అని. ఇక్కడ అతను ఏం చేశారు చూడండి, ఏం చేశారు చూడండి. వారు ఏదో ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు వాడు పరిశుద్ధాత్మ పొందినట్టు ఈ అధికారం నాకు ఇయ్యడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుని కొన్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసునుంది ప్రభుని వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును, నీ ఘోర దుష్టాత్మ నుంచి దుర్నీతి బంధకములో నుంచి ఉన్నట్టు నాకు కనపడుతుందని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకొనమని చెప్పాను. ఎంత పరిస్థితికి వచ్చాడు. దేవుని మహాశక్తి అనబడినటువంటి వాడు ఇప్పుడు పేతురు యోహాను ప్రార్థన చేయమని బతిమాలుతాడు. అయ్యా మీరు చెప్పిన ఏ నా మీద రాకుండా, ఈ కీడేమీ నా మీదకి రాకుండా, నా కుటుంబం మీద రాకుండా నా మీదకి రాకుండా బాబు ప్రార్థన చేయండి అని. ఇతనే దేవుడు మహాశక్తి అనబడినటువంటి వ్యక్తి కదా. మరి ఇతను ప్రార్థన అవసరం ఏంటి? భయం వేసింది సీమోనికి. బాప్తీసం తీసుకున్నప్పుడు కూడా ఇతను చేసే పని ఏంటంటే, బాప్తీసం తీసుకున్నప్పుడు చేసిన పని ఏంటంటే మారు మనసు లేదు. మారు మనసు లేకుండా జీవించిన కారణాలు బట్టి వీళ్ళు గద్దించడమే కాక దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుందన్నాడు. అబ్బు మీరు చెప్పినవి కూడా నా మీదకు రాకుండా చేయండి బాబు అని ప్రార్థన చేయమని కోరుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం అంటే అనాలోచనకు తీసుకోకండి ప్రియులరా. ఎందుకంటే ప్రభు చెప్పమన్నాడు, మీకు నేను చెప్తున్నాను అంతవరకే. నేను లేఖనం లేకుండా ఏ మాట చెప్పను. కాబట్టి మహోన్నతుని విద్య, గాడి విద్య అని చెప్పబడ్డది. ప్రార్థన చేసేవాడు నిజమైన సేవకుడు, ప్రభువుని వేడి. ఇప్పుడు నీకు ఏమంటున్నాడు పేతురు? ఏమంటున్నాడు చూడండి, నీ హృదయము చూడు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకొని తలంచుకుంటాను, నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట, నీ హృదయం మా ఎదుట సరైనది కాదు, నీ హృదయము మా ఎదుట సరైనది కాదని అలా దేవుని ఎదుట. అందుకని మీకు ఏదన్నా సమస్య వచ్చినాడు ఆయన దగ్గరికి వెళ్ళండి. నా మీద నిందలేసిన ప్రయోజనం ఏమీ లేదు, మీరు నన్నన్నా ప్రయోజనం ఏమీ లేదు. అసలు మీ హృదయాలు, మీ మనసులో దేవుని ఎదుట సరిగ్గా ఉంటే ఆయన మీరు చూసుకుంటారు, అంతవరకే. నేనేంటంటే మీకు దీని గురించి తెలియదు కనుక, బైబిల్ గురించి మీకు తెలియదు కనుక, అవగాహన లేదు కనుక అవి మీకు నేర్పడానికి వరకే నన్ను ఇక్కడ నియమించాడు ఆయన. అందుకని నేను ఉపాధ్యాయుడిగా నేను ఇక్కడ ఉన్నాను, విద్యార్థులుగా మీరు ఉన్నారు. ఉన్నప్పుడు నేర్చుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది, మంచి మంచి జాబులు వస్తాయి. నేర్చుకోకపోతే ఏం చేస్తాం? ఈ లోకంలో
రే చదువుకోదు పెడగలు తింటావేంట్రా, అడుక్కు తింటావేంట్రా అని తల్లిదండ్రులు ఒక్కోసారి కోపం వచ్చి పిల్లలు స్కూల్కి పంపినప్పుడు వెళ్ళకపోతే వాళ్ళు ఇటువంటి మాటలలో మాట్లాడుతూ ఉంటారు కదండి. ఈరోజు చదువుకునే కారణాన్ని పెట్టే కదా ఐఏఎస్, ఐపీఎస్, ఎంబీబీఎస్, అలాగే ఇంజనీరింగు ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళే కదా అధికారులుగా ఉండి పరిపాలిస్తున్నారు, వాళ్ళైనా పరిపాలిస్తున్నారు. వీళ్ళందరికీ జాబులు ఇచ్చినట్టు ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మన దగ్గర ఉండాలి. మనం వెళ్ళక ముందే చెప్తాడు, అక్కడ అధికారికి చెప్తాడు, ఇదిగో నా కుమారుడు ఆ పని చూసి త్వరగా పంపించమని ఆయన మైండ్లో చిన్న ఆలోచన పుట్టిస్తాడు. నీ పని చూసాడు వెళ్తాడు. ఇది తెలుసుకోరు ఎవరు. అందుకనే ఈ గాడెవల వైపు మీ మనసులో తిప్పకండి. చూద్దాం ఒకసారి ఈ దానాల విషయంలోకి వచ్చేటప్పటికి, ఇక్కడ ఈ దానాల విషయంలోకి వచ్చేటప్పటికి మీకు వెండిస్తాను తీసుకోండి. కానీ ఆ పరిశుద్ధాత్మ వరకు మాకు ఇచ్చేయండి, మాకు వద్దు, మేము తీసుకోం. మొదట నీ హృదయము దేవుని వైపు సరైనదిగా ఉండాలి అని చెప్పారు పేతురు యోహానులు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. ఇది నిజమైన సేవకుడు. గాడి వాళ్ళు కాదు వీళ్ళు. ఇక్కడ గాడి వాళ్ళు అయితే వెండెత్తమేంటయ్యా, వెండెత్తమేంటి? మరి ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి కదా, సంపాదించే బంగారం ఉంది కదా, అవి ఎంతో కొంత మాకు ఇవ్వాలి కదా, మేము సువార్త కోసం వాడతాం కదా, దేవుడు సువార్త కోసం వాడతాం. మాకంటూ ఒక పెద్ద సంఘం ఉంది, ఆ సంఘం నుంచి మేము వచ్చాము ఇక్కడికి. ఏదో విశ్వాసం బలపడుతున్నారని మీకు వాక్యం చెప్పడానికి వచ్చాం, అంటే పిలిపే కాకుండా మేము కూడా చెప్దామని వచ్చాం. కాబట్టి మరి పెద్ద సంఘానికి మేము అట్టుకెళ్ళాలి కదా. అక్కడ 3 మందిని పోషిస్తున్నాం మేము. అనాథులు ఉన్నారు, అనాథాశ్రమాలు ఉన్నాయి, మా స్కూళ్ళు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, వాళ్ళకి అట్టుకెళ్ళొద్దాం మేము. ఏంటి మరి వెండేస్తున్నామేంటి, బంగారం ఇయ్యి, డబ్బు ఇయ్యి అనలేదండి పేతురు యోహానులు. ఒరే నీ ఎండి నీతో నశించదురా నాయన, ఎండి ఎవడకు కావాలరా? వెండి లాంటి వాడు, బంగారం లాంటి వాడు దేవుని ఎదుట నీ హృదయం సరిగ్గా సరిపోతురా నాయన. ఈ వెండి మాకెందుకు, బంగారం మేమేం చేసుకుంటాం? నీ హృదయాన్ని మార్చుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు అని చెప్పేసి అలాగే వానికి ఇచ్చిన దండం పెట్టాడు. అయ్యా బాబు మీరు అన్న మాటలు ఏది కూడా నా గురించి నా మీదకు రాకుండా ముందు గాకా అనలేదు. అయ్యా ప్రార్థన చేయండి బాబు, నా కొరకు ప్రార్థన చేయండి, మీరు అన్న మాటలు ఏమి రావు, నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళ ఎదుట చెప్పాడు. ఈ మాట చెప్పినట్లు క్లియర్గా చూపించాను మీకు. మరి గాడివాడు దేవుడు మహాశక్తి అనబడినటువంటి వాడు స్థితిగతులు ఎలాగెందుకు మారిపోయినాయి ఆలోచన చేయండి. దానియేలు 5:16 చూద్దాం. నిజమైన సేవకుల గురించి మీరు ప్రకటన చేయండి, దేవుడి గురించి ప్రకటన చేయండి. ఏది కూడా దేవుని గురించి మీరు ఎప్పుడైతే ప్రకటన చేశారో, దేవుని ఆధీనంలో మీరు ఎప్పుడైతే ఉన్నారో, అప్పుడు రాబోయేటువంటి ఉగ్రత రాకూడదని ఆపగలిగినటువంటి శక్తిమంతుడు. అది వచ్చిన తర్వాత నువ్వు బలపడటానికి, దేవుడు మైపరచబడటానికి వచ్చింది, ఎలా వచ్చిందో అలా పోగొట్టగలిగినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాం. మనం చెప్పాను కదా, మిరియాము కుష్ఠవ్యాధి పెట్టాడు, ఆయన ప్రార్థించగా తీసేశాడు. ఇక్కడ ఉజ్జియాకి కుష్ఠవ్యాధి పెట్టాడు, దీర్ఘకాలము చచ్చిపోయేదాకా కుష్ఠవ్యాధి విడిచిపెట్టలేదు. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు తీయలేదంతే. చూడండి 5:16 ఒక మాట ఉంది. ఏముందంటే 14 చదువుతున్నాను, 13 చదువుతా. అప్పుడు వారు దానియేలును పిలవనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనను, రాజుకు నా తండ్రి యూదులలో నుండి ఇక్కడికి తీసుకువచ్చిన శర సంబంధమగు యూదులలో నుండి దానియేలు వీవే కదా, దేవతల ఆత్మయు వివేకం బుద్ధియు విశేష జ్ఞానము నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావం తెలియజెప్పాలని జ్ఞానులను, గాడి విద్యగల వాళ్ళను, ఏంటంట గాడి విద్యగల వాళ్ళని నేనేం చేశానంటే వారిని పిలిపించదని కానీ వారి సంగతి యొక్క భావము తెలపలేకపోయేది. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకు నువ్వు సమర్థుడువని నిన్ను గూర్చి విని ఉన్నాను. కనుక ఈ వ్రాతను చదువుటకు దాని భావం తెలియజెప్పుటకు నీకు శక్యమైన ఎడల
నీవు ఊదారంగు వస్త్రములో కట్టుకొని మెడను సువర్ణ కంఠ భూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదు. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములో ఎవరికి కావాలి నీ కంఠభూషణములు, ఎవరికి కావాలి ఊదారంగు వస్త్రములు, ఎవరికి కావాలి నువ్వు ఇచ్చే అధికారం? ఇది నిజమైన సేవకుడు చేసే పని. దేవుడు డబ్బుతో కొనలేము, బంగారంతో కొనలేము, వెండితో కొనలేము. ఆఖరికి ఏమన్నాడు, నీకు ఊదారంగు వస్త్రమును కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతికి ఏలుదు. అందుకు దానియేలు ఇట్లనే, నీ దానము నీ వద్ద నుంచుకొనుము, నీ బహుమానములు ఎవరికైనా నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్తానే తప్ప ఊరికినే ఉచితంగానే నీ ఏమి వద్దు నాకు. దేవుడు చెప్పాడు, దేవుడు అక్కడ రాశాడు. ఏమి రాసింది? దేవుని వేరు రాసింది. ఏమని రాసిందో దాని భావం నీకు చెప్తాను అని చెప్పేసి దానియేలు ఊరికినే నీ దానాలు వద్దు, నీ బహుమానాలు వద్దు, నీ రాజ్యవస్త్రములు వద్దు, నీ కంఠభూషణాలు వద్దు, నీ అధికారము నాకు వద్దు, కానీ దేవుడు నీతోటి ఏం చెప్పాడో అది నీకు చెప్తానని చెప్పి మొదలు పెట్టాడు. ప్రియమని దేవుడు పెట్టారా, ఏమని చెప్తున్నాడు చూడండి. ఏమొచ్చే రాజా శతగించుము, మహోన్నతులకు దేవుడు మహాదశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకు ఇచ్చాను. దేవుడు అతనికి మహాదశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరునో వారిని చంపాను, ఎవరు రక్షింపగోరునో వారిని రక్షించాను, ఎవరిని హెచ్చింపగోరునో వారిని హెచ్చించాను, ఎవరిని పడవేయగోరునో వారిని పడవేశాను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ నుండిరి. ఇదంతా చేసింది ఎవరట? రాజా శతగించి మహోన్నతుడకు దేవుడు మహాదశ రాజ్యములను ప్రభావముల ఘనత నీ తండ్రికి నెబుకద్నెజరుకు ఇచ్చింది. ఎవరిచ్చారు? దేవుడు ఇవ్వాలి. ఏళ్ళెవరు ఉండి ఇవ్వటానికి? దురాత్మలు పోగొట్టడానికి ఏళ్ళెవరు? దయ్యాలు మేము పోగొట్టేస్తున్నాం, అద్భుతాలు మాత్కార్యాలు మేము చేసేస్తున్నాం, ప్రవచనాలు చెప్పేస్తున్నాం. మాకు స్థలం లేదంటే వెంటనే అడిగారండి. మీకు ఇంత ఎండిస్తున్నాను, ఇంత బంగారం కావాలంటే అడగండి, అయితే పరిశుద్ధాత్మ వరం నాకేమంటే నన్ను శపిస్తారండి మీరు అని అడగల. ప్రియమని దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పాను కదా, మీరేమో కారు కొనుక్కోవడానికి మోటార్ సైకిల్ మీద తిరుగుడు, కారు కొనుక్కోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ కారు ఏదో ఆయన కొనుక్కొని తిరుగుతున్నాడు, ఇంకా మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నా, దానికి ఫైనాన్స్ కట్టక నానా బాధలు పడుతున్నారేమో. ఇలా ఉంటుంది ఈ గాడి వాళ్ళు చేసే పనులకి, వాళ్ళ మాటలు వింటే. మీకు అర్థమవుతుందండి? వీళ్ళ మోసాలు బయట పెట్టే రోజులు దినాలు దగ్గర పడ్డాయి. కాబట్టి గాడీల జోలికి వెళ్ళకండి, వాటి జోలికి వెళ్ళకండి. ఇదిగో యథార్థమైన సేవకులు వెళ్ళు. నీ వెండొద్దు, నీ బంగారం వద్దు, నీ వస్త్రములు వద్దు, నీ కంఠభూషణాలు వద్దు, నీ అధికారం నాకు వద్దు. కానీ దేవుడు నీకేం చెప్పాడు, నిన్నేం చేస్తున్నాడో నేను వివరించి చెప్తున్నా. అది నా బాధ్యత. మీకు ఏం చేస్తానన్నాడు దేవుడు? నిన్ను ఏం చేస్తానన్నాడో, నిన్ను హెచ్చిస్తానన్నాడో, నేను తగ్గిస్తానన్నాడో ఇప్పుడు నేను చెప్తానుగా. కంగారు పడతావేంటి? ఇది నెబుకద్నెజరు కొడుగ్గా ఇక్కడ చెప్పబడుతుంది. అంతేకాదు ప్రియమని దేవుని బిడ్డలారా, చూడండి, నీ ప్రాణమును సకల మార్గములు ఏ దేవుని వశము ఉన్నవో ఆయన నీవు గణపరచలేదు. కావున ఆయన ఎదుటి నుండి ఈ ఎర చేసి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టేకెల్ ఉఫాసిస్. ఈ వాక్యభావం ఏనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టేకెల్ అనగా ఆయన్ను త్రాసులో తోసగా నువ్వు తక్కువగా కనపడుతుంది. ఫేరెస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విగాబడి మాదీయులకు పార్షీలకు ఇయ్యబడును. బెల్షాజరు ఆజ్ఞ అయ్యగా వారు దానియేలుకు ఓదారంగు వస్త్రము తొడిగించి అతన్ని మెడను బంగారపు హారమును వేసి ప్రభుత్వం చేయుటలో నతడు 3వ అధికారిగా సాటించిరి. ప్రియమని దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ఏమైందంటే వచ్చారు, తీసుకెళ్ళిపోయారు, కల్దీలు వచ్చారు, తీసుకుపోయారు.
ఇతన్ని ఏం చేశారు చూడండి, రాజుకు బెల్షాజరు హతుడాయను. ఆ రాత్రి అంతా కల్దీయులు రాజుకు బెల్షాజరు హతుడాయను. ఈయన వద్దు అన్నాడు, ఇలా తగిలించారు. కాబట్టి ప్రియమంది బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క దానియేలు ఈ స్థితిలో సింహాల బోన్లో వేసినప్పుడు కూడా సింహాలు ఏం చేయలేదు అంటే దాన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. ఆయన గురించి ఏ ప్రార్థన జరిగిందో, ఎవరు మొరపెట్టారు, ఎవరు దేవునికి మొరపెడితే దానియేలు రక్షించబడ్డాడో కూడా మీకు వివరించాను. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయం. ఏమి కూడా నాకు వద్దు అంటే తగిలించారు. ఆ రాత్రి వచ్చి కల్దీయులు తీసుకుపోయి చంపేశారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు చెప్పమన్నట్లుగా అతను చెప్పాడు. జరిగిన తర్వాత ప్రియమంది దేవుని బిడ్డలారా, ఆ ఆళ్ళట్టుకు వచ్చి ఇది చెప్పినందుకు తగిలించిన రాత్రే చచ్చిపోయాడు అతను. కాబట్టి చూడండి ఒకసారి మరొక మాట, ఆదికాండం 14వ అధ్యాయము 11వ వాక్యం చూద్దాం. 14:11లో ఒక మాట మనకు కనపడుతుంది, అది కూడా చూద్దాం. ఎందుకు చెప్తున్నానంటే నిజమైన సేవకుడు ఒకవేళ మీకంటే ఏమైనా ఉండొచ్చు. అలాగని చెప్పి మీరు జాలిపడవలసిన పని లేదు. అటువంటి సేవకుడు మీరు జాలిపడవలసిన పని లేదు. ఎందుకంటే అతడు దేవుని ఆధీనంలో ఉన్నాడు కనుక, ఆయన దేవుని ఆధీనంలో ఉన్నాడు కనుక నువ్వు జాలిపడవలసిన పని లేదు. ఆల్రెడీ అతను దేవుడు ఆధీనంలో ఉన్నాడు కనుక అతను ప్రతి రూపాయి కూడా దేవుని రాజ్యంలో పోగేసుకుంటున్నాడు, సంపాదించుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు. అక్కడ ఆయన ఇచ్చినటువంటి అకౌంట్ పుస్తకంలో ఆయన ప్రతి రూపాయి కూడా వేసుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు. మూడు డబ్బు ఉంటుంది అక్కడ నిజమైనటువంటి సేవకుడికి. మీకు అర్థమవుతుందా? నిజమైన సేవకుడికి, నిజమైన విశ్వాసకి ఉంటుంది. ఇక ఆడివాడికి ఎక్కడే కనపడుతుంది. కాబట్టి చూడండి, ఆదికాండము 14:11 ఏముందండి? ఎవరో పారిపోయిన వాళ్ళు ఎవరంటే సొదొమ గొమొర రాజులు. ఇక్కడ ఏమొచ్చిందంటే ఒక యుద్ధం ఒకటి సొదొమ గొమొర రాజుల మీదకి ఒక యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో అవతల రాజులు ఏం చేశారంటే ఈ యొక్క సొదొమ గొమొర ఆ ఆస్తులన్నీ కూడా ఏం చేశారంటే పట్టుకుని వెళ్ళిపోయారు. ఆ పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు ఈయన తమ్ముడు లోతు కూడా అక్కడ ఉన్నాడు. లోతు ఆస్తి, లోతు పిల్లలందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాంకి వార్త వినపడ్డది. ఏ పనుడు వచ్చాడు, అయ్యా మీ యొక్క లోతును కూడా తీసుకుపోయారు, వాళ్ళ పిల్లలు కూడా తీసుకుపోయారంటే అబ్రహాము ఆస్తి అంతా అట్టిపోయారంటే అబ్రహాం ఏం చేశాడు, తన పరివారితో వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి ఏం చేయడంటే ఆస్తిని అంతటిని పిల్లలంతటిని కూడా ఏం చేశాడు, తీసుకొచ్చాడు, వాళ్ళ తమ్ముడికి అప్పగించేశాడు. ఇప్పుడు సొదొమ రాజు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, 21 అదే అధ్యాయం 21 ఏముంది అమ్మా? సొదొమ రాజు మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకునమని అబ్రహాముతో చెప్పగా అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసేదని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారినైనా నీ వాటిలో ఏదైనా తీసుకున్నాను. నన్ను ధనవంతుడు చేయాలంటే దేవుడు చేయాలి. ఎవరు చేయాలి? నన్ను ధనవంతుడు చేయాలంటే ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. నువ్వు చేస్తే రేపు పొద్దు ఊరందరికీ చెప్తావు. అసలు సొదొమ గొమొర ఉన్నటువంటి ఆ ఆస్తి, ఆ సొదొమ ఆ యొక్క రాజు అంటాడు, ఈ ఆస్తి అంతా నువ్వు తీసేసుకో, నాకు వద్దు, కానీ నాకు ఆ జనాన్ని ఇచ్చేయి అంటున్నాడు. ఒరే బాబు, నీ ఆస్తి వద్దు, నువ్వు వద్దు, జనము ఆస్తి అందరినీ నువ్వే తీసేసుకో, కానీ ఇదిగో పలానోడికి పలానా ఇయ్యి అని చెప్పేసి చెప్పాడు. నిజమైనటువంటి సేవకుడు కనుక ఈ మాట చెప్పాడు. దేవుడు అతన్ని ధనవంతుడిగా చేశాడు. ఇప్పుడు ధనవంతుడు ఈ లోకంలో ఉండగా ధనవంతుడిగా బతికాడు, ధనవంతుడిని అనిపించుకున్నాడు. అయితే ఆ బ్రతికినటువంటి బ్రతుకు గుడారంలో జీవించాడు, దేవుని పట్టణం వరకు ఎదురు చూశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడంటే నెమ్మది కలిగిన స్థలంలో పరదేశంలో కూర్చున్నాడు. ప్రియమంది దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎవరో కూడా అక్కడ పేతురు యోహానులు మాకు వద్దురా బాబు, మీ ఆస్తి ఐశ్వర్యం మాకు వద్దు, మీ వెండి బంగారం మాకు వద్దు. ఇక్కడ అంటాడు, దానియేలు అంటాడు, నీ దానములు నీ బహుమానములు నాకు వద్దు. సొదొమ గొమొర ఆస్తులన్నీ కూడా నువ్వు తీసేసుకో అబ్రహాం అంటే నూలు పోగైనను
నాకు వద్దు అంటున్నాడు. అంతేకాదు ప్రియమందుని బిడ్డలారా, చూడండి 2వ రోజులు 5:5లో ఒక మాట ఉంటుంది. గొప్ప సేవకులు మీకు చూపిస్తున్నాను, వీళ్ళంతా కూడా దేవుని రాజ్యం ఉన్నటువంటి సేవకులు మీకు చూపిస్తున్నాను సుమా. దేవుని రాజ్యం ఉన్నటువంటి వాళ్ళు, ఈ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి దైవ సేవకులు మీకు చూపిస్తున్నాను. ఎందుకు మరి గాడి వాళ్ళు కూడా పరిగెడతారు? గాడి వాళ్ళు కూడా మీరు ఎందుకు పరిగెడుతున్నారో నాకైతే తెలియదు. కానీ ఆ వెళ్ళేటువంటి వాళ్ళు కూడా మీరు ఆపకపోతే వాళ్ళు ఏమై ఉన్నారో మీకు అన్ని వివరించాను. చూడండి 2వ రాజులు 5వ అధ్యాయము. మంచి చెప్పాను, చెడు చెప్పాను, చెడ్డ సేవకుల గురించి చెప్పాను, అంటే గాడి సేవకుల గురించి చెప్పాను, అలాగే ఆ మంచి సేవకుల గురించి కూడా మీకు వివరిస్తున్నాను. దాంట్లో పేతురు యోహానులు వచ్చారు. అంతేకాదు పేతురు యోహానులే కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలు వచ్చాడు, అలాగే అబ్రహాము వచ్చాడు. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చూద్దాం. 2వ రాజులు 5వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది. 5:5 చదవండి ఒకసారి. 2వ రాజులు 5:5 చదవండమ్మా. సిరియా రాజునైనా 5:5 అమ్మా, చదవమ్మా. సిరియా రాజును నేను ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రికలు పంపించదనని ఆజ్ఞ ఇచ్చేదను కనుక అతడు 20 మనుగులు వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తులను బట్టలు తీసుకొని పోయి ఇశ్రాయేల్ రాజు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, ఇప్పుడు ఏమిచ్చాడంట, ఏమర్చుకోండి. నయమాన్ ఏమట్టుకుని వెళ్తున్నాడు? విన్నారా? మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. నయమాన్ ఏమట్టుకుని వెళ్ళాడు అన్నప్పుడు మీరు కరెక్ట్గా నేను చదివి వినిపించినప్పుడు మీరు చెప్పకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అర్థమవుతుందా? ఒరే నాన్న, ఇలా వచ్చాడు. ఏమేంటి ఏం బంగారం అమ్మా? ఎక్కడుందమ్మా? ఏమేంటి ఏం బంగారం? చూడండి ఏంటంట, 20 మనుగుల వెండి, తర్వాత 1,20,000 రూపాయల బంగారము, 10 దుస్తులు పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? నయమాన్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి వెళ్ళాడు. కుష్ఠరోగం వచ్చింది పోగొట్టుకోవడానికి వెళ్ళాడు. ఆ పోగొట్టుకుంటాకి వెళ్ళి ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలని చూశాడు? చేతులుంచి ప్రార్థన చేస్తే ఇతనికి ఏం వస్తుందంటే స్వస్థ వస్తుందనుకుని వెళ్ళాడు. అది గాడివో చేసే పనులన్న సంగతి ఇతనికి తెలియదు. ఇప్పుడు ఈయనేమన్నాడు, నువ్వు పోయి 7 మార్లు ఎక్కడ ములుగుతావు? యోర్దాను నదిలో 7 మార్లు ములుగు అన్నాడు. ములిగిన తర్వాత వచ్చాడు, స్వస్థితుడయ్యాడు. ఈ యొక్క నయమాను ఎక్కడికి వచ్చాడంటే ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి, అదే 16వ వాక్యం చూద్దాం. అదే 5:16లో ఏముందంటే, ఆ ఎలీషా ఎవరి సన్నిధి నేను నిలబడుచున్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియూ తీసుకొనని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బ్రతిమలాడినను అతడు ఒప్పుకొనక పోయాను. ఏం చేశాడంట? ఎంత బతిమాలినా ఎంతటికి వచ్చాడు అంటే 20,000 రూపాయలు బంగారమును 1,20,000 రూపాయల బంగారమును 20 మనుగుల వెండియు 10 దుస్తులను పట్టుకో. ఎవరు వదులుకుంటారండి ఈ రోజున? ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఏకంగా ఈరోజు ఆ యొక్క దశం భాగాల కోసం గడ్డి తినేటువంటి ఈ గాడి సీమోన్ లాంటి చాలామంది ఉన్నారు. గాడి చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంత సొమ్ము నాకు వద్దు అంటున్నాడు ఇతను. ఎవరికి ఏమన్నాడు ఇతను? ఏమన్నాడు చూడండి. ఎలీషా ఏమన్నాడు చూడండి. 16లో ఎలీషా యెహోవా సన్నిధి నేను నిలబడుచున్నాను, ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనని చెప్పాను. నయమాను అతను ఎంతో
బ్రతిమలాడినను అతడు ఒప్పుకోకపోయాను. బతిమాలను ఒప్పుకోలేదు. ఒక ఆయన దూరాడు, అబద్ధం ఆడాడు, గెహాజీ తెచ్చుకున్నాడు, రోగము తెచ్చుకున్నాడు. వాళ్ళ భార్యకు రోగం వచ్చింది, వాళ్ళ పిల్లలకు రోగం వచ్చింది, సమస్తం కూడా రోగం. ఏం సంపాదించాడు ఇప్పుడు? ఏం సంపాదించాడు? దేవుడేమో ఉచితంగా ఇచ్చాడు, నేను ఉచితంగా మీకు ఇచ్చాను, ఉచితంగా ఈడని చెప్పాడు. ఈయనేమో బహుమానం పట్టుకుని వస్తే నాకొద్దు అంటే ఆ బహుమానం కాస్త ఎవరు పట్టుకెళ్ళిపోయారు? ఎవరు పట్టుకెళ్ళారు? గెహాజీ పట్టుకెళ్ళాడు. చూడండి 20 ఏళ్ళు ఉంటుంది అన్నమాట. 20 ఏళ్ళు ఏముంటుందంటే, కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకి వెళ్ళిపోయాను. ప్రియమనుడు దేవుని బిడ్డలారా, దేవుని మోసం చేస్తే ఈ దేవుని కానీ దేవుని బిడ్డలను కానీ మోసం చేస్తే మరి యొక్క ఆ దేవుడు ఇచ్చేటువంటి శాపానికి మనం గురైపోతాం. ఈయనేమో వద్దన్నాడు, ఈయన కావాలని తీసుకెళ్ళాడు. ఏం సాధించాడు? తన కుటుంబం అంతటి సర్వకాలము కూడా కుష్ఠరోగి అయి అతనికి విడిచిపెట్టిన కుష్టు ఇతను తెచ్చుకున్నాడు. ఆలోచించండి. కాబట్టి ఈ నిజమైన సేవకుడు ఏంటంటే ప్రభు కొరకు బ్రతికేవాడు కనుక దేవుడే నిన్ను స్వస్థపరిచాడు. మరొక మాట చూద్దాం. చూడండి ప్రియమంది దేవుని బిడ్డలారా, రెండవ రాజులు 13వ అధ్యాయం, అంటే మొదటి రాజులు 13వ అధ్యాయం. సమయం అయిపోతుంది కనుక నేను త్వరగా ఒక మాట మీకు మొదటి రాజులు 13 ఏముంది? మొదటి రాజులు 13 ఒక వ్యక్తి కనపడతాడు. 13 ఒక వ్యక్తి కనపడతాడు. చూడండి మొదటి రాజులు 13 చూస్తున్నాను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమానం ఇచ్చేదనని ఆ దైవజనుడు చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపాలను పుచ్చుకొనును వద్దని, నీ వచ్చిన మార్గము తిరిగి పోవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయను అని రాజుతో అని. నీ ఇంట్లో అంటే నీ రాజ్యంలో సగ భాగం ఇచ్చిన నాకు వద్దు, అన్నపాలను పుచ్చుకోను, దేవుడు వచ్చిన మార్గాన్ని కూడా వెళ్ళొద్దని చెప్పేసి మంచి ప్రవక్తిన ఒక ఈ యొక్క చూడండి గాడి చేసేటువంటి ప్రవక్త ఒకడు వచ్చి అబద్ధం చెప్పి ఇతడు సావుకు కారణమయ్యాడు. ప్రియమంది దేవుని బిడ్డలారా, అబద్ధ ప్రవక్త వచ్చి నేను కూడా దేవుని పెట్టినా, నేను దేవుని సేవకుడినే, దేవుడు నాకు వరాలు ఇచ్చాడు అని చెప్పి ఈ నిజమైనటువంటి సేవకుడిని దేవుడు రాత్రి నాతో మాట్లాడి నిన్ను భోజనం చేయమన్నాడు, నీకు భోజనం పెట్టమన్నాడు, దా కూర్చుని భోజనం చేద్దామని భోజనం చేశాడు. మార్గ మధ్యలో బయలుదేరాడు. సింహం శుభ్రంగా సీల్ చేసింది, రెండు భాగాలు చేసేసి సీల్ చేసి ఓ పక్కన పెట్టింది. గాడిద అక్కడే ఉంది. ఈ వచ్చినటువంటి ప్రయాణంతో వచ్చినటువంటి ఆ సింహం ఏం చేసిందంటే దేవుడు అప్పగించిన పని చేసింది. సింహం సీల్ చేసి 2 భాగాలు చేసేసి ఆ తిన్నదంతా కూడా అక్కడ ఆ 2 భాగాలు చేసి ఉంచింది అది సింహం. ఏది ప్రవక్తని. దానియేలు ప్రవక్తనేమో సింహాలు ఎన్నో సింహాలు ఉన్నాయి, దాంట్లో సింహాల బోర్లో పడేస్తే ఒకటొకటి నోరు ఆగిలిచ్చిపోతుంది. ఒకే ఒక సింహం వచ్చింది, ఈ ప్రవక్తను చంపేసి 2 గలు చీల్చేసింది. గాడిద అక్కడే ఉంది, సింహం అక్కడే ఉంది. అంటే దేవుడు అప్పగించిన పని సింహానికి ఈ ప్రవక్తను అప్పగించాడు, చేయొద్దన్న పని చేశాడు. అబద్ధ ప్రవక్త మాటిని ఇతను మంచి సేవకుడు కూడా అబద్ధ సేవకులు ఎంతమందిని మార్చేస్తున్నారు తెలిసి ఈరోజు గాడి చేసేవాళ్ళు. ఆలోచన చేయండి. చివరిగా ఒక మాట మీకు చెప్తాను. చూడండి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తులు మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 18వ వాక్యం చూద్దాం ప్రియులారా. 9:18 చూద్దాం. ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? గాడిలు చేయకపోతే దేవుడు ఇచ్చాడా? అక్కడ దేవుడు ఇచ్చాడని చెప్పి ఆ దెయ్యాలు నెలగొట్టే వాళ్ళ దగ్గర కొంత సొమ్ము, అలాగే అద్భుతాలు మాతకాలు చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళకు కొంత సొమ్ము, అలాగే ఆ యొక్క ప్రవచనాలు చెప్పే వాళ్ళ దగ్గర కొంత సొమ్ము సంపాదించేసి ఇప్పుడు దేవుడినే ప్రశ్నించేంత గొప్ప వాళ్ళు అయిపోయాడు. నేను ఇలా చేయలేదా, అలా చేయలేదా, ఏం చేశా నువ్వు? అందుకని దేవుడు చెప్పాడు సరైన సమాధానం, మీరు నా తండ్రి చిత్త ప్రకారంగా చేయలేదు, కాబట్టి మీరు వెలుపట
వండండి అని చెప్పాడు. మొదటి కొరింథీ పత్రిక 9:18 ఒక మాట మనం చూసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చదువు. అట్లయితే మాకు జీతమేది? మేము సువార్త ప్రకటించినప్పుడు అట్లయితే నాకు జీతమేది? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారం సంపూర్ణంగా వినియోగపరచుకోనకుండా సువార్త ఉచితంగా ప్రకటించుటే నా జీతము. ఏంటంట ఈయన జీతం ఏంటి? ఉచితంగా. ఎవరు చెప్పారు ఈయనకు ఉచితంగా ప్రకటించమని? కష్టం, అంత లోతుకి వెళ్ళాలంటే మన వల్ల కాదు. చూడండి మత్తయి సువార్త 10:8. అనుసరించండి, వాక్యాన్ని అనుసరించండి. ఆ వాక్యాన్ని అనుసరించండి, మీ జీవితాలు బాగుంటాయి. వాక్యాన్ని అనుసరించండి, మీ జీవితాలు బాగుంటాయి. వాక్యాన్ని అనుసరిస్తే, దేవుణ్ణి అనుసరిస్తే, యేసు ప్రభు వారిని అనుసరిస్తే మీ జీవితాలు బాగుంటాయి. మహోన్నతుని విద్యను నేర్చుకోండి, అంతేగాని గాడి మాటలు నేర్చుకోకండి. గాడి వాళ్ళు కూడా వెళ్ళకండి, వెళ్ళి వాళ్ళు కూడా వెళ్ళనివ్వకండి. నేను ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. చూడండి 10:8 ఏముందంటే, చూడండి, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పనివాడట దేనికట? పనివాడు దేనికి? ఏం రాయబడ్డది? పనివాడు 10:8 పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాదు. ఏం పని చేస్తున్నారు వీళ్ళు? ఏమీ పని చేయట్లేదు. ఏమీ పని చేయకుండా 4 ప్రవచనాలు చెప్పి, 4 అద్భుతాలు చేసినట్టు చెప్పి, అంతేకాక వాళ్ళు ఈ దయ్యాల్ని, భూతాలని, దురాత్మలు ఎల్లగొట్టేస్తున్నామని చెప్పి సంపాదించుకుంటూ వస్తారు. గాడి చేసి సంపాదిస్తున్నారు. చూడండి ఇక్కడ ఏమి చదువుతున్నారు? వెల్లుడి పరలోక రాజ్యం సమీపించని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడు, చనిపోయిన వారు లేపుడి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయుడు, దయ్యములు వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందుతురి, ఉచితంగా ఇయ్యుడి. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే, ఉచితంగా ప్రకటించుడే నా యొక్క జీతము. ఉచితంగా ప్రకటించుడే నా జీతము. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ దశ 3:8 చదువుదాం. రెండవ దశ 3:8 చదువుదాం. రెండవ దశ 3:8 ఏం రాయబడిందో చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికైనా ఆయన వైపు తిరగండి, ఆయనే మిమ్మల్ని చేస్తాడని మీరు సువార్త ప్రకటించండి. అనేకులకు చెప్పండి, అనేకులకు చెప్పి దేవుని వైపు, యేసు ప్రభు వారి వైపు తిప్పండి. రెండవ దశ 3:8 ఏం రాయబడి ఉందంటే చూడండి, ఎవరి యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసతోనూ కష్టముతోనూ రాత్రింపగలు పని చేయొచ్చు జీవము చేసితిమి. మీరు మమ్మల్ని పోలి నడుచుకునవద్దని మేము మాదిరిగా కనపరుచుకునేటికే ఇలాగ చేసితిమి, కానీ మాకు అధికారం లేదని చేయటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రింపగల కష్టం చేసి సంపాదించుకునే ఆహారం కూడా ఉచితంగా మేము పుచ్చుకోలేదు అని అంటాడు. కాబట్టి నిజమైన సేవ ఏదో, గాడి సేవ ఏదో జాగ్రత్తగా చూసుకోండి. పరుగులు పెట్టకండి, పరుగులు పెట్టి అనవసరంగా మీ జీవితాలు పాడు చేసుకోకండి. దేవుడు ఇతను తైలాభిషేకం చేస్తారు. వీళ్ళు మొట్టమొదటి మీకు అభిషేకం అని చెప్పాను నేను. దేవుడిచ్చిన అభిషేకాన్ని మీరు ఎలా పోగొట్టుకుంటున్నారంటే, ఆ తైలాభిషేకంతో మీరు ఏం చేయాలి? దేవుడిచ్చిన ఆ యొక్క అభిషేకాన్ని మీరు పోగొట్టేసుకుంటున్నారు. పోగొట్టుకోవడం వల్ల దేవునికి దూరం అయిపోతున్నారు, ఈ గాడి వాళ్ళకి దగ్గర అయిపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, ఆలోచన కలిగి ఉండండి. ప్రభు పేట మీరు జీవిస్తూ అనేకులు జీవింపజేసేటట్లుగా మీకు మరొకసారి చెప్తున్నాను. లోకానికి వెలుగు అన్నాడు ఆయన, రాజులు అన్నాడు, యాజకులు అన్నాడు, అంతేకాదు నక్షత్రములు అన్నాడు, దేవదూతలు అన్నాడు. మేక 3:11 ఒకసారి చివరికి ఒక మాట చూసేయండి, నేను ముగించేశాను. 3:11 మీక
3:11లో ఏం రాయబడి ఉంది? చదువు, త్వరగా చదివేయండి. మీక 3:11లో రాయబడిన మాట ఒక్కసారి చూసేసి చూడండి. నేను చదువుతున్నాను చూడండి, మీరు ఇంకా తీయలేదు, నేను తీశాను చూడండి. 3:11లో ఏముందంటే, జనులు ప్రధానులను లంచపుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధించరు. యాజకులు ఏం చేస్తున్నారట? కూలికి బోధిస్తున్నారు. యాజకత్వం ఎలా ఉందంటే కూలి అయిపోయింది, ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. కాబట్టి మీరు పాడైపోకండి. పాస్టర్ ఎలాగ పాడైపోతాడు, వాడు ఎల్లప్పుడు ఎలాగ ఉంటాడు అన్న సంగతి ఇక్కడ చెప్పేశాడు. అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, మీకు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ప్రవచనాలు. కాబట్టి ఈ గాడివాడు ఎలాగున్నాడో మీకు అన్నీ తెలియపరిచాను.